ఈ వారం మన గెస్ట్ రకరకాల స్టెప్స్ లో రకరకాల విధులు పనిచేశారు. ఆయన ఇన్వెస్టిగేషన్ పార్ట్ కి ఆయనకు ది బెస్ట్ అనే ఒక పేరు కూడా. The assassination of John F. Kennedy is a mystery. The assassination of Ziaul Haq of Pakistan is a mystery. Whereas the assassination of Rajiv Gandhi was solved in a record time. అని చెప్తే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. రాజీవ్ గాంధీ కేసులో చెప్పండి సార్. శివరాసన్, నళిని, మురుగన్, జయకుమార్, ఈ టీం అంతా కూడా ఆర్గనైజర్ ఎవరు? ప్రభాకర్ కమాండోస్ తీసుకొని నేను తీసుకొని వెళ్ళాం. వాడు బయటకు వచ్చాడు సైలెంట్ గా, దబా బాధాడు. చెప్పేస్తాను శివరాసన్ మా ఇంట్లోనే ఉన్నాడు. అవునా? ఒక కేసులో అడ్వకేట్ వాజ్ మర్డర్డ్, దెన్ ఇట్ వాస్ హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐకి ఇచ్చారండి. అక్కడ మీరు నమ్మరో 9 months నేను బెంగళూరులో అండర్ కవర్ గా ఉన్నాను. ఐ గాట్ ఇన్ఫర్మేషన్ లాడ్జిలో ఇంట్రాగేషన్ అనే పేరుతో కొట్టిన తర్వాత అతను చనిపోయాడు. సో అతని కారులో తీసుకెళ్లి ఒక రైల్వే ట్రాక్ పక్కన బుషెస్ లో డెడ్ బాడీని పడేశారు. We arrested one DCP. దాని 3-4 ఎస్కాట్ వ్యాన్లు గీన్లు పెట్టి కృష్ణగిరి మీద ధర్వాటు మీద చెన్నై మా ఆఫీస్కి తీసుకొచ్చాం. కృషి వెంకటేశ్వర గారి కేసు అప్పుడే అది ప్రైవేట్ బ్యాంకులు పెట్టడం, ఆయన ఎస్కేప్ అవ్వడం, ఒక ఎక్యూజ్డ్ కోసం బ్యాంకాంగ్ వెళ్ళి తీసుకురావడం అనేది అప్పట్లో ఫస్ట్ రికార్డ్. అది అన్లెస్ ది అక్యూజ్డ్ యాక్సెప్ట్స్ అని అంటేనే పంపిస్తారు. We will hand over at the airport అని అన్నారు. మీరు వెళ్ళగానే ఎయిర్పోర్ట్ లో ఆయన చూడగానే ఆయన ఏమన్నాడండి? అంటే చాలా సెట్టింగ్ లో ఉన్నాడు. మనకేదో ఇక్కడేదో పెద్ద హ్యూమన్ రైట్స్ అంటారు కానీ అక్కడ వెనక్కి కట్టేశారు. మీరు ఎవరితో అయితే అవార్డు తీసుకున్నారో ఆయన చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంత బాధపడ్డా అంటే నిజంగా. జస్ట్ 15 days ముందే నాకు ఇచ్చాడు. మరుసటి రోజు ట్రేస్ అయిన తర్వాత ఎట్టుంటే అటు వెళ్ళిపోయాను. మిగతా అన్నీ లేవు కానీ ఈ రాజశేఖర్ మాత్రం ఇక్కడి నుంచి బాగుంది. ఇవన్నీ కూడా బాగా మధ్య త్యాగం కదా, చాలా ఫీల్ అయి ఉంటారు. అన్నింటి రాలా దైవం వృధా. మీరు తర్వాత సిఐడిలో కూడా దాంట్లో ఎంక్వైరీ చేశారు కదా, కాక్పిట్ వాయిస్ రికార్డ్ తీసుకురావడం. రాజశేఖర రెడ్డి గో డౌన్ అంటూ we went to ISRO. పోలీస్ డిపార్ట్మెంట్ లకి బై ఛాన్స్ బై చాయిస్. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాను హైదరాబాద్ లో ఉండి. మా బ్రదర్ ఈ సెంట్ టెలిగ్రామ్ ఇన్ 75, సో యూ కమ్ ఇమీడియట్లీ, టుమారో ఈస్ ది లాస్ట్ డే. అప్లికేషన్ ఫిల్అప్ చేసి 5 లోపల అప్లికేషన్ ఇచ్చేసాను. ఇంటర్వ్యూ కర్నూలులో జరిగింది, సెలెక్ట్ అయ్యాను. నేను వద్దన్నా అంటే నేను యూ కెన్ బి ఆనెస్ట్ ఇన్ పోలీస్ ఆల్సో, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అంటూ ఎంకరేజ్ చేశారు మా అన్నయ్య. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ అవుట్ స్టాండింగ్ పోలీస్ ఆఫీసర్, పేరు రాజ్ కుమార్ గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్. రాజ్ కుమార్ గారు 1976లో సర్వీసులకు వచ్చారు. వచ్చిన తర్వాత రకరకాల స్టెప్స్లో రకరకాల వింగులు పనిచేశారు. ఆయన పనిచేసిన టైంలో ఆయన ఇన్వెస్టిగేషన్ పార్ట్కి ఆయనకు ది బెస్ట్ అనే ఒక పేరు కూడా ఉంది. కాబట్టి రాజీవ్ గాంధీ కేసులో కానీ, కృషి వెంకటేశ్వర గారి కేసులో కానీ, అదేవిధంగా సత్యం రామలింగరాజు గారి కేసులో ఏదైతే సెన్సేషన్ కేసులు జరుగుతాయో ఆ కేసులో ఆయన రోల్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో సీనియర్ ఆఫీసర్లు ఎవరైనా ఒక మంచి కేసుని, సెన్సేషనల్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే రాజ్ కుమార్ గారు రోల్ ఉండాల్సిందంటే పెట్టేవారు. ఆయనకి అన్నిటికన్నా ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయడం, చార్జ్షీట్ వేయడంలో ఆయనకు ఒక ప్యాషన్. ఏదో హడావిడిగా చేయడం, దాన్ని ఏదో చుట్టేసి చార్జ్షీట్ వేయడం కాకుండా చాలా క్లీన్గా నీట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ ఆ చార్జ్షీట్ వెళ్ళిన తర్వాత కోర్టుకి పబ్లిక్ ప్రాసిక్యూషన్ల వారు సపోర్ట్ చేసిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు ఏమాత్రం అందులో వేలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అంత క్లీన్గా వేస్తారు. కుకింగ్ చార్జ్షీట్లు ఆయనకి ఇష్టం ఉండదు. పక్కాగా ఆయన స్వయంగా చూసి ఆయన స్వయంగా రాయడంలో ఆయనకు ఒక ప్రత్యేకత. అంత ఓపికగా రాస్తారు కాబట్టి సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా రాజ్ కుమార్ గారి చేతనే చార్జ్షీట్లు వేయించడం, ఆ కేసులో ఓపిక తిరగడం చేయించేవారు. సెన్సేషనల్ కేసులు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి లాంటి మర్డర్ జరిగినప్పుడు ఆ సిట్ వేసిన ఆయన రోల్ కూడా పెట్టారంటే, ఆయన ఇండియా మొత్తంలో ఉన్న ఆఫీసర్లో ఆయనది ఒక పాత్ర ఉందంటే
ఆయన కేటగిరీ ఏ విధంగా ఉండేదనేది మనందరం అర్థం చేసుకోవాలి. 1976 నుండి 2025 వరకు ఆయన ఇంకా సర్వీసులోనే కనిపిస్తుంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా లోకాయుక్తలో కూడా కొంతకాలం పనిచేశారు. ఆయన ఎక్కడ కూడా బయాస్ కాకుండా రూల్ ఆఫ్ లా కరెక్ట్గా చేయాలన్నది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. ఆయన్ని అడిగి ఒకప్పుడు 1976లో వచ్చినప్పుడు పోలీసింగ్ ఎలాగుండేది, ఇప్పుడు పోలీసింగ్ ఎలాగుంది, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెరగాలంటే ఏం చేయాలి, వాటితో పాటు కన్ఫెషన్ రేట్ పెరగాలంటే ఏం చేయాలి, అసలు ముఖ్యంగా పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ ఉందా లేదా అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. రాజ్ కుమార్ గారు పి. ఎస్. మేము అప్పుడు మీడియాలో ఉన్నప్పుడు గతంలో నాంపల్లి కోర్టు, దిల్కుషా రాజ్భవన్ పక్కన దిల్కుషా గెస్ట్ హౌస్, ఎగ్జాక్ట్లీ ఇవన్నిట్లో ఒక డైరీ పట్టుకొని ఒక వ్యక్తి తిరిగారండి. ఆఫీసర్లు అందరూ పెద్ద పెద్ద కేసులు, సెన్సేషన్ కేసు, కృషి వెంకటేశ్వరరావు అవ్వచ్చు, అదేవిధంగా సత్య రామలింగరావు కేసు అవ్వచ్చు, లేదా రాజీవ్ గాంధీ కేసు అవ్వచ్చు, ఇవి చెప్పకుండా విన్న కొన్ని కేసులు ఉన్నాయి, సెన్సేషన్ కేసు కాకుండా. ఆ కేసులు ఛార్జ్షీట్ వేసి కానీ ట్రయల్కి కానీ వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ ఒక డైరీ పట్టుకొని తిరిగారు కోర్టు చుట్టూ. ఎవరైనా ఏం మాట్లాడినా ఆయన్ని అడగండి, మమ్మల్ని అడిగేవారు కదా, కానీ మీరు మాత్రం నన్ను అడగొద్దు, నేను లో ప్రొఫైల్ అని తప్పించుకునేవారు. కానీ మీరు ఇన్ని కోర్టులో కూర్చున్నప్పుడు మీరు వాదించిపోయినా మీరు ఇచ్చిన కంటెంట్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్న ప్రాసిక్యూషన్ అని వినడానికి చాలామంది అడ్వకేట్లు వచ్చేవారు. అంటే వాళ్ళకి సంబంధం కాని వాళ్ళు కూడా ఆ కోర్టు హాల్లో ఉండేవారు. వాళ్ళతో పాటు మేము కూడా ఉండే, ఎందుకంటే అంత చక్కగా ప్రొజెక్ట్ చేసేవారు. మీరు చేసిన కేసులు బట్టి అవి కూడా కన్వర్షన్ రావడం, మీకు గవర్నమెంట్ కూడా మీకు గుర్తించడం అనేది జరిగింది. 76లో మీరు వచ్చినప్పుడు పోలీసింగ్ ఎలాగుంది, ఇప్పుడు మనం పోలీసింగ్ చూస్తే ఎలాగుంది, ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ పడిపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఒక సిబిఐ ఆఫీసర్లు మీలాంటి వాళ్ళు చేసినప్పుడు క్వాలిటీకి ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చేవారు, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది మీద చూసాం. ఇప్పుడు క్రమేపీ అది ఆ క్వాలిటీ పడిపోవడానికి ప్రెజర్ అనుకోవాలా లేదా ప్యాషన్ లేకపోవడం అనుకోవాలా? ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పే ముందు రాజ్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, రాజ్ కుమార్ గారు సర్వీస్లో చేసిన మంచి మంచి కేసులతో పాటు నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి, వీటితో పాటు రాజ్ కుమార్ గారికి ఒక మంచి హ్యాబిట్ ఉంది, ఆ హ్యాబిట్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఒకసారి చెప్పండి. ముందుగా ఐ డ్రీమ్ వాళ్ళకి నా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్. ఇట్స్ రియల్లీ ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. అనదర్ థింగ్ ఈజ్ మీరు చెప్పినంత గొప్ప వ్యక్తి నేను కాదు. మీరు అన్ని ఎవరు అలాగ అనుకుంటారులేండి. కాదు, చెప్తున్నాను. దెర్ ఆర్ సో మెనీ కాంపిటెంట్ ఆఫీసర్స్ డ్యూరింగ్ మై టైం. అంటే ఆఫీసర్ కంప్లైంట్ చేయడం అంటే న్యాచురల్ సార్. కంప్లైంట్ చేస్తున్నామంటే మనం పని చేస్తున్నాం అర్థం కదా. నాకు బ్రేక్ త్రూ నా లైఫ్లో వచ్చి మై టెన్యూర్ ఇన్ సిబిఐ వెరీ ఎర్లీ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఐ కెన్ సే ఇట్స్ 33. At the age of 33, I entered in CBI in 1984. సార్ మీ సిబిఐలో ఎంటర్ కాకముందు నేను మీకు ఫస్ట్ అడిగాను మీ నేటివ్ ప్లేస్. మా native- పోలీస్ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్స్ బై చాయిస్? It's not a choice. It's only by chance. సార్ మీ ఫాదర్ మదర్? My father is a teacher and he resigned and he became a pastor, and my mother is housewife, and I have 7 brothers and 1 sister. ఇవన్నీ చెప్తున్నారు కానీ రాజ్ కుమార్ గారి నెల్లూరు అనేది చెప్పట్లేదు. నెల్లూరు అల్లూరు గ్రామము. మరి అది చెప్పాలి కదా. మాది నెల్లూరు అల్లూరు గ్రామము. సో ఈజ్ ఎ వెరీ స్మాల్ ప్లేస్. మేము నెల్లూరుకి వచ్చామంటే న్యూయార్క్ వచ్చినట్టే ఆ రోజుల్లో ఫీల్ అయ్యేవాళ్ళం. ఇట్స్ ఎ స్మాల్ ప్లేస్. బట్ వన్ థింగ్ ఈజ్ నాకైతే ప్యాషన్ వచ్చి టీచర్. బిగినింగ్ నుంచి మా ఫాదర్ టీచర్ కాబట్టి నేను కూడా టీచర్ అని ఉండేవాడిని. గ్రూప్ 1 లేకుంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాను హైదరాబాద్లో ఉండి. అయ్యేటప్పుడు మా బ్రదరు, మీకు తెలుసు కదా, మార్టిన్ వాళ్ళ ఫాదరు, ఆయన ఈ సెంట్ టెలిగ్రామ్ ఇన్ 75. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ సివిల్. సో యూ కమ్ ఇమీడియట్లీ, టుమారో ఈజ్ ది లాస్ట్ డే. సో మీ అన్నయ్య గారు మీకు టెలిగ్రామ్ ఇచ్చారు. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్లో సమ్ గ్రూప్ బి ఆర్ సంథింగ్ లైక్ దట్ వాటికి మేము ఒక 6-7 పీపుల్ అందరం కలిసి గ్రూప్ స్టడీ చేసేవాళ్ళం సికింద్రాబాద్లో. సో నెక్స్ట్ డే ఈజ్ ద లాస్ట్ డే, సాటర్డే. 5 PM కల్లా అప్లికేషన్స్ ఇవ్వాలి. దెన్ ఐ కేమ్ ఆల్ ద వే. అక్కడి నుంచి నేను నెల్లూరు వచ్చి న్యూయార్క్ వచ్చారు. 10 రూపీస్
అప్లికేషన్ తీసుకొని పోస్టల్ ఆర్డరు తీసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి 5 లోపల అప్లికేషన్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఆ రోజుతో అప్లికేషన్ అంటే క్లోజ్ అయిపోయింది. దట్స్ ది డే. ఆ తర్వాత నేను మళ్ళా హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయి మా పెదనాన్నగారి ఇంట్లో ఉండి నేను ప్రిపేర్ అవుతున్నానంటే మళ్ళా ఎగ్జామ్ అని మళ్ళా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్లు అన్నింటిలో క్వాలిఫై అయ్యాను. దాన్ని మళ్ళా నేను ఎగ్జామ్ రాసాను గుంటూరులో రాసినప్పుడు ఐ క్వాలిఫైడ్ ఫర్ ఇంటర్వ్యూ కర్నూలులో జరిగింది. అది సెలెక్ట్ అయ్యాను నెల్లూరు డిపార్ట్మెంట్. నేను అనుకోలేదు యాక్చువల్లీ. నేనేమన్నానంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను పెద్దగా దాని గురించి పర్స్యూ చేయలే. ప్లస్ అందరూ అక్కడ ఇంటర్వ్యూలో అనుకుంటున్నారు ఇది హై లెవెల్ పొలిటికల్ లేకుంటే ఎక్కువ అయితేనే సెలెక్ట్ అవుతారు పోలీస్ కదా అన్నట్టు అంటుంటే నేను మనకి గాడ్ ఫాదర్ ఎవరు లేరు కదా అన్నప్పుడు నేను మళ్ళీ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు ప్లేస్కి వచ్చాను. తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు రేంజ్ అంటే గుంటూరు తెలుసు కదా మీకు రేంజ్, ఆ రేంజ్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి ఎవరో కుమార్ అంట సెలెక్ట్ అయ్యాడు అన్నారు. నాతోటి ఇంకో అతను ఉన్నాడు సుకుమార్ అని. సో వాళ్ళ ఫాదర్ వచ్చి పోలీస్ ఆఫీసర్, వైల్ సర్వీస్ ఆయన చనిపోయారు. ప్లస్ ఇంటర్వ్యూలో డిఐజీస్ 3 ఉన్నారు. 3 వాళ్ళు అతను అడిగారు నీ సుశీలరావు కొడుకువా నువ్వు అంటే అవును సార్ అన్నాడు. అవునా ఇట్స్ వెరీ గుడ్ అని అన్నారండి. అది మాకు వచ్చి చెప్పాక మేము అడిగాం ఏంటి సుకుమార్ అంటే అడిగారు మా ఫాదర్ అంతా తెలుసు వాళ్ళ 3కి వాళ్ళ దగ్గర పనిచేశారంట అంటే కుమార్ అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కదా నువ్వే కదా అని చెప్పారు. సో నేను పెద్దగా లేదు, అతను కూడా మాకు పార్టీ కూడా ఇచ్చాడు, నేనే సెలెక్ట్ అయిపోయాను అన్నట్టుగా. తర్వాత ఒక హెడ్ కానిస్టేబుల్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఒకరోజు నేను పడుకుంటే కవర్ తీసుకొని వచ్చాడు, అపాయింట్మెంట్ యువర్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సో అండ్ సో మెడికల్ తోటి మీరు రండి అని. సో ఆ విధంగా మా మదర్కి ఇష్టం లేకపోయినా మా అన్న మార్టిన్ వాళ్ళ అన్న నుండి ఏం పేరండి ఆయన పేరు చంద్రమౌళి, మా అన్న నుండి నేనన్నా వద్దన్నా అంటే నేను యూ కెన్ బి ఆనెస్ట్ ఇన్ పోలీస్ ఆల్సో అక్కడ ఇట్లా ఉంటుంది కదా అన్న అంటే నో యూ కెన్ బి ఏ వెరీ గుడ్ పోలీస్ ఆఫీసర్గా ఉండొచ్చు, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అంటూ ఎంకరేజ్ చేశారు మా అన్నయ్య. దెన్ ఐ వెంట్ టు ది ట్రైనింగ్, లా అండ్ ఆర్డర్లో ఉన్నాను. లా అండ్ ఆర్డర్లో పెద్దగా యాక్సెప్ట్ లేదు, ఎందుకంటే ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ బాపట్ల. స్టూటుపురంతోనే మాకు ఫస్ట్ పోస్టింగ్ బాపట్లలో ప్రొబేషనర్ని, అక్కడే ట్రైనింగ్ తీసుకోవటం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ అక్కడే అప్పుడు చాలా ర్యాంపెట్గా ఉండేదండి దొంగతనాలు ఎక్కువ. సో నేను నా బ్యాచ్మేట్ ఇంకో అతను విజయ్ కుమార్ అని ఉండేవాడు, అతను వెదులుపల్లి పోలీస్ స్టేషన్ విచ్ కమ్స్ వస్తుంది. అతను చాలా బాగా వర్కౌట్ చేశాడు, చాలా అంటే చాలా చేశాడు. చేస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నెల్లూరు జిల్లా అంటే గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో దొంగతనం చేయరు, దే గో టు ఈస్ట్ అండ్ వెస్ట్, అక్కడ దొంగతనాలు చేసి ఇక్కడికి వచ్చేస్తారు. సో మేము పెద్దగా మా కేసులు లేవు కాబట్టి మేము పెద్దగా వాళ్ళని డిస్టర్బ్ చేయము. బయట వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు మీ దగ్గర ఉన్న అంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో ఏం చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు పెద్ద దొంగతనం ఈస్ట్ గోదావరిలోనో వెస్ట్ గోదావరిలోనో చేశారు, అదంతా తెచ్చున్నారు, చీరాల ఒంగోలు అమ్ముతున్నారు అని చెప్పి మాకు వస్తే మేము మెసేజ్లు పెట్టేవాళ్ళం వైర్లెస్, గ్యాంగ్ వచ్చింది దొంగతనాలు చేసింది, మీరు ఎవరన్నా మీకు ప్రాపర్టీ అక్కడ ఏదైనా రిపోర్ట్ అయితే మీరు రండి అని. కొన్ని రోజులకి ఏ స్టేజ్ వచ్చిందంటే నన్ను విజయ్ కుమార్ని సస్పెక్ట్ చేయటం మొదలు పెట్టారు వాళ్ళు. ఎందుకు సస్పెక్ట్? ఓకే, అంటే మాకు వాళ్ళతోటి కుమ్మొక్క అయ్యాము మేము వాళ్ళతోటి, అందుకనే మేము వాళ్ళని పట్టించట్లేదు దొంగల్ని అనే స్టేజ్కి వచ్చారు. బట్ వీఆర్ వెరీ వెరీ ఇదనమాట, అసలు యంగ్ కదా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 3 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కలిసి రైడ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు 45 years బ్యాక్ అనుకోండి. వాళ్ళందరూ మా ఇద్దరిని ఏం చేశారంటే నన్ను విజయ్ కుమార్ని మా సపోర్ట్ స్టాఫ్ని వాళ్ళందరినీ గుంటూరు వెళ్ళిపోమన్నారు. మీకు వేరే పని ఉంది మీరు గుంటూరు వెళ్ళిపోండి అని చెప్పి, అంటే మమ్మల్ని తప్పించాలని.
అదే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ అవుతుందని అని మమ్మల్ని తప్పించాలని మా ఇద్దరిని ఇంకొక కొంతమందిని అంతా మీరు గుంటూరు వెళ్ళిపోండి అని చెప్పారు. మేము వెళ్ళిపోయాం. ఎందుకని వీళ్ళ 3 జిల్లాల నుంచి మంది మార్బలము, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి రైడ్ చేశారు. నైట్ ఎప్పుడో 2 గంటలుగా తెల్లవారుజాము 4 గంటల దాకా రైడ్ చేసి చాలామంది వచ్చారు ఫోర్స్. దే కుడ్ నాట్ ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారు. నేను తర్వాత అది చాలా ఇదైపోయింది. తర్వాత అంటే వాళ్ళకి పట్టుకోకుండా పోవటానికి కారణం ఏంటంటే వాళ్ళకి దొంగలు ఎవరో తెలియదు, ఎట్టుంటారో తెలియదు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటాయో తెలియదు. ప్లస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేకపోతే మీరు పట్టుకోలేరు. ఇప్పుడు ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 50 ఇళ్ళు దొంగలైతే 50 ఇళ్ళు మంచివాళ్ళు, అందరినీ మనం దొంగలుగా చూడలేము. సో ఆ విధంగా అది చాలా పెద్ద ఫెయిల్యూర్ అయిపోయింది, ఆపరేషన్ ఫెయిల్. తర్వాత నేను చెప్పాను, సార్ టోపోగ్రఫీ తెలియదు, ప్లస్ అక్కడ ఏంటంటే అండి ఒక 50 కుక్కలు ఉంటాయి. స్ట్రేంజర్ వచ్చాడంటే పెద్దగా ఇస్తాయి. వాళ్ళకి ఏంటంటే సిగ్నల్ వెంటనే వెళ్ళిపోతారు. ప్లస్ చుట్టుపక్కలంతా ఇసుక దిబ్బలు, ఆడెవరు కూడా వాళ్ళు పరిగెత్తినట్టు మనం పరిగెత్తలేం. కానీ విజయ్ కుమార్ ఏం చేశాడంటే పెద్ద రీసెర్చ్ చేశాడు. వాళ్ళందరి ఫోటోలు ఒక ఆల్బమ్ పెట్టి వాళ్ళ యొక్క క్రైమ్ మోడస్ ఆపరేంది ఎట్లా, ఏ ప్రాంతంలో చేస్తాడు ఏంటి అని. ఈ మధ్యన రీసెంట్గా చనిపోయినాడు. మీ ఇద్దరం ఒకే రూము, ఒకే ఊరు, ఆయన కూడా నెల్లూరే. హీ హాజ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఆయన ఎక్కడ చేశారంటే హైదరాబాద్లో చేశారా? పల్నాడు ఏరియాలో చేశారు. బాగా మంచి వెరీ గుడ్ ఆఫీసర్. సో అదైన తర్వాత నేను ఆఫర్ వచ్చింది నర్సరావుపేటలో ఉన్నప్పుడు. ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ అప్పట్లో ఉండే హోమ్ మినిస్టర్, అంటే అప్పుడు ఎమ్మెల్యే. నర్సరావుపేట రాకముందు మీరు పనిచేసిన ఆ ఏరియాలో మీకు ఎక్కువగా ట్రబుల్ మాంగర్ ఎవరు ఉండేవారంటే? చాలా మంది పేర్లు ఉండేవి అప్పుడు. సోటుపురంలో దీంట్లో గంజి అంజయ్ అని కానీ, లేదంటే కొన్ని పేర్లు వినిస్తున్నాం కదా మనం. అటువంటి ఎవరు ఎదురుపడ్డారా? గజల్ ప్రసాద్ అనే ఒక అతను నోటోరియస్, గజల్ ప్రసాద్ సింహాచలం దీంట్లో చేసి. అవును. తర్వాత ఒక అతను మాత్రం ఒక యంగ్ ఉండేవాడు యాక్టివ్గా, బుద్ధుడని, కటార్ కృష్ణ బుద్ధుడని ఉండేవాడు. బుద్ధుడు వాడు దొరికేవాడు కాదు, వెరీ యాక్టివ్. సో వాడిని మాత్రం టైగర్ నాగేశ్వరరావుకి, అంటే వాళ్ళు మా సీనియర్స్ వాళ్ళని ఫోకస్ చేసేవాళ్ళు ఎక్కువ. చక్రపాణి గారని చీరాలు ఎక్కువ చేశారు, జగన్ అని, మురళి అని, వీళ్ళంతా 70 బ్యాచ్, అంటే మాకని చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు దే యూస్ టు డీల్ విత్ దెమ్. సో మేము వాళ్ళ వెనక వెళ్ళేవాళ్ళమే. పృథ్వీనారాయణ ఎదురుపడ్డారు మీకు? మా తర్వాత వచ్చాడు ఆయన. పృథ్వీనారాయణ మేము ఉన్నప్పుడు ఆయన లేడు. తర్వాత మేము ఎక్కడికి వచ్చారంటే చీరాల. అక్కడి నుంచి నేను నర్సరావుపేట వచ్చాను. అక్కడ నకరికల్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ 1 year చేశాను. అక్కడే ఉంది సార్ చాలా మీకు. అక్కడ ఏంటంటే ఫ్యాక్షన్ ఎక్కువ. ఫ్యాక్షన్ అంటే ఇట్ కెనాట్ బి కంపేర్ టు రాయలసీమ ఏం కాదు, చిన్న చిన్న ఫ్యాక్షన్స్ అవి. సార్ ఆ ఏరియాలో 2 వర్గాలు, 2 బలమైన సామాజిక వర్గాల మధ్యన రాజకీయ పోరు ఉండేది, ఆధిపత్య పోరు ఉండేది. అప్పుడు లేదా? అప్పుడు వన్ సైడెడ్ వార్ వన్ సైడెడ్ ఉండేది. మీకు ఉండేదా? మీకు కూడా ఉండేది? నాకు ఉండేది కాదు. అది ఎప్పుడైతే ఈ 83, 84 ఆ ప్రాంతంలో చేంజ్ ఆఫ్ ఇది వచ్చినప్పుడు, అప్పుడు మాకును అక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యే గారికి, ఆయన ఇప్పుడు లేరు, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ మెన్షన్ హిజ్ నేమ్ ఆర్ నాట్, ఉండేవాళ్ళు. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఎందుకంటే నకరికల్ చేసేటప్పుడు ఆయన మంచి సర్జన్, చాలా లైక్ చేసేవాడు. మా ఫ్యామిలీ డాక్టరు, వెళ్ళేవాడని. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో బట్ కంప్లీట్గా ఆయన మారిపోయాడు, చేంజ్ అయిపోయాడు. సార్ ఆ ఇంట్లో బాంబులు దొరకడం, పేలడం క్లినిక్లో అప్పుడు మీరు ఉన్నారు? అప్పుడు నేను లేను. నకరికల్ తర్వాత అండి బాపట్ల రూరల్ అక్కడే ఉందండి మీ మార్క్. అక్కడ ఒక 3 years ఉన్నాను. అప్పుడు కోన ప్రభాకర్ రావు గారు ఆ ఏరియాలో, కొమ్మినేని శేషగిరిరావు గారు, వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. ఇది అదర్వైజ్ ఇట్స్ గుడ్ ప్లేస్, దెర్ ఇస్ నో మచ్ అంటే చెప్పేదానికి. సార్ అప్పట్లో పోలీసింగ్ ఎలాగుంటుంది? ఒక బైక్ వేసి బుల్లెట్ వేసుకొని తిరగడం, ఆ ఇమేజే కంట్రోల్ చేస్తుంది, నిజమేనది? కరెక్టే.
ఎందుకంటే ఏరియా ఎక్కువ ఉండేది. అసలు ఒక ఏరియాలో అప్పుడు వీ కెన్ సే వన్ ప్లేస్ నేను వెళ్ళినప్పుడు ఒకసారి మేము వేరే పని మీద వెళ్ళాం, నేను కానిస్టేబుల్ వెళ్ళాం. వెళ్తే అక్కడ ప్యాకెట్ ఆడుతున్నారు ఒక ఇంట్లో. ఇప్పుడు అదే క్రైమ్ ఇప్పుడు. ప్యాకెట్ ఆడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ మోటార్ సైకిల్ శబ్దం విన్నారో పక్కనే చెరువు ఉంటే చెరువులో దూకేశారు అందరూ. అంత భయం ఉండేది. సార్ అప్పట్లో పోలీస్ అనగానే ఆ ఇమేజ్ బై కంట్రోల్ చేసేది. ఎస్. ఇప్పుడు మీరు ఆ ఇమేజ్ కంట్రోల్ చేసిన స్టేజ్ చూశారు. ఇప్పుడు ఇమేజ్కి అసలు పోలీసు అన్నది సౌండ్ కాదు కదా, ఏది పెట్టినా భయం లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ చేంజ్ అంటే ఆ రోజుల్లో డెవలప్మెంట్ అనుకోవాలా, లేదంటే ప్రజల పోలీసు భయం లేకపోవడం? అంటే ఏంటంటే అండి, పోస్టింగ్స్ ఆర్ నాట్ బై పాలిటీషియన్స్. ఆ రోజుల్లో ఎప్పుడు కూడా 3 years అయిందా మీటింగ్ పెట్టేవాళ్ళు, ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ. ఆ మీటింగ్లో ఎవరైతే 3 సంవత్సరాలు కంప్లీట్ చేశారో నిలబడమనేవాళ్ళు. నిలబడితే డిఎస్పీలు అందరూ వచ్చి అడిగేవాళ్ళు, నాకు విజయ్ కుమార్ కావాలండి, నాకు పలాని ప్రసాద్ కావాలా, నాకు వీళ్ళు కావాలా, వాళ్ళు కావాలని అడిగేవాళ్ళు. కానీ నో ఇంటర్ఫిరెన్స్ విత్ ఎనీ పొలిటికల్. మాకు ఫస్ట్ ఎస్పీ శ్రీకాంత్ రెడ్డి గారు ఉండేవాడు. అసలు అంత ఆయన క్యాంపస్ లోపలికి గేట్ దగ్గర దాటిపోయేదానికి ఎవరికి ధైర్యం ఉండేది కాదు. అంత ఇదిగా ఉండేవాళ్ళు. అట్లా చాలామంది ఆ ఇంటర్ఫిరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఉండేది కాదు. వీళ్ళు కూడా పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదు. నా బ్యాచ్మేట్స్ చాలామంది ఉన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ అని, తర్వాత వాళ్ళందరూ కూడా అతను ఎంత వాళ్ళ నాకన్నా వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ వచ్చేది నాకు. అంటే హౌ ఇదిగా ఉండేవాళ్ళు అనేది. సార్ బాపట్ల తర్వాత అండి? బాపట్ల తర్వాత అదే ఫైనల్గా నర్సరావుపేట లాస్ట్. ఎక్కువ టైం చేయలేదు కానీ నర్సరావుపేట చేశాను. నర్సరావుపేటలోనే ఐ హ్యావ్ ఎ రిఫ్ట్ విత్ ఈయన. ఆయన వచ్చి చాలా, అంటే ఆయనకి ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్, బట్ ఎట్ ద సేమ్ టైం ఒకరోజు సడన్గా వచ్చేసాడు పోలీస్ స్టేషన్కి. ఏంటి అని అంటే ఏదో అంటూ ఉన్నాడు. నేను చెప్పాను, సార్ మీరు ఇట్లా రాకూడదు, మీరు ఒక రిప్రజెంటేటివ్, ఫోన్ చేసి చెప్తే సరిపోద్ది కదా. ఆ తర్వాత ఆయన ఒక ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఏంటో ఇన్సిడెంట్ అంటే కాలేజ్ ఉందండి, కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో అది దట్ ఈస్ మేనేజ్డ్ బై ప్రీవియస్ గవర్నమెంట్స్. ఆ గవర్నమెంట్స్ మేనేజ్ అవుతూ ఉంటే ఈయన కొంతమందిని తీసేశారు, పిల్లల్ని తీసేస్తే ఈయన వచ్చాడు. ఈయన వచ్చి పలాని పిల్లల్ని మీరు సస్పెండ్ చేశారంట స్కూల్లో, మీరు ఎందుకు చేశారు అది ఇది అని అంటే, సరే అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒక్కడే వెళ్ళాను. ఒక హోంగార్డ్ని తీసుకొని వెళ్ళాను. ఒక 100 మందిని 200 మందిని తీసుకొని వచ్చాడు. వచ్చి ప్రిన్సిపాల్కి రూమ్ని అటాక్ చేయాలని ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు తెలుసు కదా ఈయన, ఇది పద్ధతి కాదు, మీరు వెళ్ళిపోండి, మీరు ఎందుకు వచ్చారు, మీరు రాకూడదా అంటే, ఆయన అదను చూసుకొని అది ఐరన్ కొలాప్సిబుల్ గేట్ ఒకటి ఉండింది, దాన్ని కూడా వేసేసాను. వేసేస్తే ఆయన దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి గొడవ చేయబోతే అక్కడ విద్యార్థులు కొట్టుకున్నారు. కొట్టుకుంటే అప్పుడు కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయితే ఫస్ట్ ముద్దాయిగా ఈయన పెట్టారు. మన చాలాసేపటి వరకు మేనేజ్ చేశాను. ఆయనతోటి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను తెలుసు, నాకు నకరికల్లో ఎక్కువ నకరికల్లో వాళ్ళు, ఆయన ఫాలోవర్స్ నకరికల్లో అయితే నేను వాళ్ళందరికీ నాకు తెలుసు వాళ్ళ ఫేసు. నేను వాళ్ళందరికీ చెప్పాను. చెప్పి అంటే మాకు తెలియదు సార్, ఆయన వేరే విధంగా చెప్పి తీసుకొచ్చాడు అని చెప్పి చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను చాలాసేపు ఉంటే ఇప్పుడుకో చాలా రోజుల తర్వాత ఫోర్స్ వచ్చింది. ఫోర్స్ వచ్చేసింది, సబ్సైడ్ అయిపోయింది. పిల్లలకి చాలామందికి దెబ్బలు తగిలాయి. అక్కడ లోపల ఉండే కిచెన్లోకి వెళ్ళి కర్రలు తీసుకొని వచ్చి వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, కొట్టుకున్నారు. కానీ చాలా బ్లడ్ షెడ్ని మేము ప్రివెంట్ చేయగలిగాం కొంతవరకు. అది అయిన తర్వాత ఆయన ముద్దాయిగా పెట్టారు, అందరు వెళ్ళిపోయారు. ఫోర్స్ వచ్చింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్వరంజిత్ సేన్ గారు ఎస్పీ, విపిబి నాయర్ వచ్చి
డిఐజీ. వాళ్ళు వచ్చి ఏం జరిగింది రాజ్ కుమార్ అంటే, ఇట్లా సంగతి సార్, ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ దట్ ఆయన ఉన్నారా అన్నారు. ప్రజెంట్ అప్పుడు ఉన్నారా అంటే, కాలేజ్కి వచ్చారు సార్, ఉన్నారు, నేను ఉన్నాను కదా అన్నారు. ఆయన అంటే సరే ఐ విల్ టాక్ టు ది డీజీ అని డిఐజీ గారు అన్నారు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అవుట్స్కర్ట్స్ దాకా నేను పైలట్ చేశాను. పైలట్ చేసిన తర్వాత ఆయన కారు ఆపారు. ఊరంతా నర్సరావుపేట వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోయే దగ్గర కారు ఆపి దిగారు. దిగి నన్ను రమ్మన్నారు. ఏం జరిగింది వాస్తవంగా అన్నారు. ఇట్లా సార్ అన్నారు. అంటే ఇస్ ఇట్ ఫ్యాక్ట్ దట్ ఆయన వల్లనేనా ఇది ఇదైందంటే, అవును సార్, లేకుంటే అంత ఏది కాదు అని చెప్పా. యు అరెస్ట్ హిమ్ అన్నారు. అని అంటే మేము ఇంకా బయలుదేరే లోపల ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నేను ఒక 1 monthకే నేను అందరం ట్రాన్స్ఫర్ అయిపోయాం. ఎందుకండి తెలీదు, బట్ డిఐజీ వాజ్ ట్రాన్స్ఫర్డ్, ఎస్పీ వాజ్ ట్రాన్స్ఫర్డ్, తర్వాత డిఎస్పీ వాజ్ ట్రాన్స్ఫర్డ్, ఇన్స్పెక్టర్కి రిటైర్మెంట్ ఆయనకి ఏదో. నాకు వచ్చి ట్రాన్స్ఫర్ కాదు కానీ ఐ గాట్ కమ్యూనికేషన్ దట్ యు హ్యావ్ బిన్ డెప్యూటెడ్ టు సిబిఐ అని వచ్చింది. మంచిదే కదా. అదే సరే అని చెప్పి నేను అడిగాడు, ఎస్పీ గారు అడిగారు, ఆర్ యూ స్టిల్ ఇంట్రెస్టెడ్ టు గో ఆర్ యూ డోంట్ వాంట్ టు గో, యూ హ్యావ్ ఆప్షన్, చీఫ్ ఆఫీస్ నుంచి అడుగుతున్నారు, నీ ఉద్దేశం ఏంది అని అంటే, నా ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు, మా ఫాదర్ ఇన్ లా దేవర్ హియర్. ఆయన సీనియర్ క్లాస్ 1 ఆఫీసర్ ఇన్ రైల్వేస్, మై ఫాదర్ ఇన్ లా. సో మై ఫాదర్ ఇన్ లా, మా డాటరు వీళ్ళందరూ చెన్నైలో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. నేను నా వైఫే ఉండేవాళ్ళు. సో నేను తర్వాత ఇంకొక అడిషనల్ ఎస్పీ కూడా చెప్పాడు, వై యూ వాంట్ ఇన్వాల్వ్, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది కదా, సో యూ మే నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ టు ది న్యూ ఎన్విరాన్మెంట్, బెటర్ యూ గో అండ్ జాయిన్ అని సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఫోకస్ ఉంటుంది మీకు అని చెప్పారు. సరే ఇనిషియల్గా నాకు పెద్దగా నచ్చకపోయినా తర్వాత వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా, కంఫర్టబుల్గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వచ్చేసాం. పెండింగ్ వర్క్ ఉంది సార్, నిదానంగా వెళ్తానంటే, అది ఎప్పుడన్నా చేసుకోవచ్చులే, ముందు రిలీవ్ అయిపో. ఏ సంవత్సరం వెళ్ళారండి సిబిఐలకి? 84. సిబిఐకి వెళ్ళిన తర్వాత ఎక్కడ రిపోర్ట్ చేశారు? చెన్నై శాస్త్రి భవన్ అని అక్కడ జాయిన్ చేశాను. రిపోర్ట్ చేశాను. చెన్నైలో ఎంతకాలం పనిచేశారంటే? 10 years. 10 years చెన్నై అంటే ఏసీబీయా లేదంటే క్రైమా? అప్పుడు ఈఓడబ్ల్యూ అని ఉండేది, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని. ఫస్ట్ రిపోర్ట్ చేశాను, ఐ వాజ్ అలాటెడ్ టు ఈఓడబ్ల్యూ, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని. కానీ అప్పుడు చాలా టఫ్ డిఐజీ. ఎంత టఫ్ డిఐజీ అంటే ఆర్ రాజగోపాలన్ అని. సబ్సిక్వెంట్గా ఆయన కమిషనర్ అయ్యారు, డీజీపీ అయ్యారు. సరే, మీరు రాజగోపాల్ గారి వరకు వెళ్ళక ముందు మీరు కంప్లీట్గా స్టేట్ పోలీసులో లా అండ్ ఆర్డర్లో చూశారు. సిబిఐ అనగానే క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెరగాలి, డెప్త్ ఉండాలి, చార్జ్ షీట్ వేషన్లు అన్నింటిలో కూడా వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. అవును. మీరు అందులో వెళ్ళగానే ఈఓడబ్ల్యూ తీసుకున్నారు. అందులో కంప్లీట్ డాక్యుమెంట్ వర్కే ఎక్కువగా ఉంటుంది. మిగతా విషయాలు అంటే తీసుకురావడం, కొట్టడం ఉంటుంది కానీ అది ఉండదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈఓడబ్ల్యూ అంటే కూర్చోపెట్టి మాట్లాడే డాక్యుమెంటే మాట్లాడుతుంటది. మరి ఇంత ట్రైనింగ్ మీకు వచ్చి ఎక్కడ వచ్చిందండి? ఇబ్బంది పడలేదు? ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే ఇమీడియట్లీ వాళ్ళు దే హ్యావ్ టు అండర్గో ట్రైనింగ్. ఢిల్లీలో ఉంటుంది. సో నేను ఎన్ని ట్రైనింగ్లు అంటే బిఫోర్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ని ట్రైనింగ్లు నేను అటెండ్ అయ్యానంటే ఎవ్వరు కూడా అటెండ్. చాలామంది ఏం చేస్తారంటే సిక్కు చేయటం, లేకుంటే పోవటానికి ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లంలు ఉందనో చాలామంది అవాయిడ్ చేసేవాళ్ళు. కానీ నేను మాత్రం ఎన్ని ట్రైనింగ్లు ఉన్నాయో అన్ని ట్రైనింగ్లకు అటెండ్ అయినా. అది ఎంత హెల్ప్ఫుల్ అంటే చాలా సీనియర్ ఆఫీసర్స్ ఫ్యాకల్టీకి వచ్చేవాళ్ళు. సో దే హ్యావ్ గివెన్ అస్ వెరీ గుడ్ ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు, మెటీరియల్ ఇచ్చేవాళ్ళు. దట్ రియల్లీ హెల్ప్డ్ మీ లాట్. ఓకే సార్, ఈ 10 సంవత్సరాల్లో చెన్నైలో ఉన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు చెప్పండి, 1-2. ఎందుకంటే మీరు రాజగోపాల్ నాయుడు గారి దగ్గర మీరు వర్క్ చేస్తారు కాబట్టి ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ స్టైలే వేరేగా ఉంటుంది. అవును. సో ఫస్ట్ వచ్చి
నన్ను రఘోత్తమన్ అని ఒక సీనియర్ ఆఫీసర్ ఉండేవాడు అండి, వెరీ కాంపిటెంట్ ఆఫీసర్. రాజీవ్ గాంధీ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయనే, ఏదండి? రఘోత్తమన్. వచ్చా. ఆయన నేను ఒకే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఆయన మీ కింద ఉండేవాళ్ళని, ఆయన పైన ఉండేవాడు చెన్నైలో కేకే నగర్ క్వార్టర్స్లో. వెరీ కాంపిటెంట్ ఆఫీసర్. ఆయన నన్ను ఏం చేసుకున్నాడంటే ఒక కేసులో బెంగళూరులో ఒక అడ్వకేట్ వాజ్ మర్డర్డ్. అది సిఓడి అంటారు బెంగళూరులో. కర్ణాటకలో మనం సిఐడి అంటాము, కాప్స్ ఆఫ్ డిటెక్టివ్స్ అని, అక్కడ సిఓడి అంటారు. ఆ సిఓడికి ఇచ్చారు. పెద్ద గౌరవం చేశారు, అడ్వకేట్ కదా, బార్ అసోసియేషన్లు బారు అన్నీ కూడా చేశారు. చేస్తే దాన్ని వాళ్ళు సిఓడికి ఇచ్చారు. సిఓడి ఏం చేసిందంటే దట్ వాజ్ రెఫర్ చేశారు, ఏమని, ఇస్ అ ఫాల్ ఫ్రమ్ రన్నింగ్ ట్రైన్ అని. ఆయన ట్రైన్లో పోతున్నాడు, పోతూ పడిపోయాడు, కూర్చొని నిద్రపోయి ఆయన పడిపోయాడు, చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళు క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తే ఆయన వైఫ్ ఢిల్లీకి వెళ్ళి రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి, రాజీవ్ గాంధీ దగ్గర అప్పుడు ఉంటే బూటా సింగ్ హోమ్ మినిస్టర్, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్, అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద ధర్నా చేసింది. ఈజ్ ఫ్రమ్ కేరళ వైఫ్ చేస్తే దాన్ని ఇట్ వాస్ హ్యాండ్ అవుట్ సిబిఐకి ఇచ్చారండి. సిబిఐకి ఇచ్చాక మా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డిఎస్పికి ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా మా క్వార్టర్స్లో ఉండేవాడు, కానీ ఈ వాజ్ సో అంటే చాలా మెతక. ఆయన ఏం చేశాడంటే ఇదే స్టోరీని ఆయన కన్ఫర్మ్ చేశాడు, ఏది ట్రైన్లోంచి పడిపోయాడు అనేది. పడిపోయిన తర్వాత మా ఈయన రాజగోపాలన్ గారు ఏం చేశారంటే ఆ టీంని అంతా మార్చేశాడు. దట్స్ నాట్ కరెక్ట్ కాబట్టి ఆ డిఎస్పీని మార్చేశారు, ఆ ఎస్పీని కూడా మార్చేశారు, ఆ టీంని అంతా మార్చేసి ఇంకొక టీంని పెట్టి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి కొత్తగా అన్నాను. సో అప్పుడు నేను అక్కడ మీరు నమ్ముతారో నమ్మరో 9 months నేను బెంగళూరులో అండర్ కవర్గా ఉన్నా. ఎవరికి తెలియదు. మా ఎస్పీ ఏం చెప్పాడంటే నువ్వు బెంగళూరులో ఉండాలా, బెంగళూరు ఆఫీస్కి పోకూడదు. బెంగళూరు సిబిఐ ఆఫీస్ ఉంది కదా, బెంగళూరు సిబిఐ ఆఫీస్కి నువ్వు పోకూడదు, వేరే దగ్గర ఉండాలా. యూ హ్యావ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్, ఎవరు అతన్ని చంపారు. మరి మీరు బెంగళూరు ఆఫీస్కి వెళ్లకుండా మీరు మరి బెంగళూరు కవర్ ఏంటండి? బెంగళూరులో ఉండాలి నేను. ఉంటారు కరెక్ట్. ఈ కవర్ ఏంటి? మీరు ఏమని పక్కన అక్కడ దిగడు మరి ఉండేవారు? నేను ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గర ఉన్నా, ఆయన విజయవాడ. ఆయన మా ఫాదర్ ఇన్ లాకి తెలుసు. అక్కడ ఆయన దగ్గర ఉన్నాను. లోకల్ ఆయన కూడా ఏం చెప్పలేదు. ఆఫీస్కి పోకూడదు. కొన్ని రోజుల దాకా నాకు కన్నడ రాదు కానీ తెలుగు ఉండేది. ఆ ఆఫీసులో ఒక అబ్బాయి ఉంటే శివాజీ అని, అతని స్కూటర్ని అడిగాను, ఏం పని మీద వచ్చారు సార్ అంటే, ఇట్లా ఏదో పని మీద వచ్చాను అదని. గ్రాడ్యువల్లీ స్టార్టెడ్ గ్యాదరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, బిట్స్ అండ్ పీసెస్గా. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఆఫీస్కి చేయకూడదు కదా, నేనే మాట్లాడాలి డిఐజీ తోటి, ఎస్పీ తోటి, ఈ డిఎస్పీ తోటి మాట్లాడేవాడు. ఆయన డిఎస్పీ మాట్లాడాడు, రాజ్కుమార్ ఏమన్నా ఎనీ బ్రేక్ త్రూ అంటుండేవాడు. ఇది బ్రేక్ లేదు, త్రూ లేదు సార్, ఇది ఏం అర్థం కావటం లేదు అని స్లోగా ఉంటే ఐ గాట్ ఇన్ఫర్మేషన్ త్రూ సమ్ ప్లేస్. అబ్బాయి నేను వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారు, సార్ ఇది పలాని లాడ్జిలో అతన్ని తీసుకెళ్ళారు, ఎవరిని, ఈ అడ్వకేట్ని. అక్కడ పోలీసులు ఇంట్రాగేషన్ అనే పేరుతో కొట్టారు. కొట్టిన తర్వాత అతను చనిపోయాడు. సో అతని కారులో తీసుకెళ్ళి సేలం దగ్గర ఒక రైల్వే ట్రాక్ పక్కన బుషెస్లో డెడ్ బాడీని పడేశారు. సో అది రైల్వే వాళ్ళు దాన్ని గ్యాంగ్ మ్యాన్ ఎవరో చూసి పట్టుకొని, తర్వాత వాళ్ళు ఇట్ ఈస్ నాట్ ఫాల్ ఫ్రమ్ రన్నింగ్ ట్రైన్, ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్
బై స్మాదరింగ్, అంటే ఏదో నిండేసి ఇట్లా కొట్టేటట్టుగా వచ్చింది. సో అప్పుడు అప్పుడు ఇంత టెక్నాలజీ ఇదంతా ఏం లేదు కదా, ఎక్కడ ఏంటి అని అంటే అప్పుడు డిఎస్పీ గారు చెప్పాను, సార్ పలాని లాడ్జి, ఏదో లాడ్జి ఉంది, అది ఆ లాడ్జిలో తీసుకెళ్లారంట, ఈ విధంగా చేశారంట, ఎవరు అంటే ఇట్లా ఇట్లా అని చెప్పారు. ఆ పోలీసులు ఎవరు, వీళ్ళెవరు, వీళ్ళెవరు అంట 1 by 1 తీసుకొచ్చి తర్వాత ఆ లాడ్జ్లో ఉన్నటువంటి ఈ ఏమంటారు హౌస్ కీపింగ్ ఉంటాడు కదా, అతను తమిళియన్, రూమ్ బాయ్ అతన్ని పట్టుకున్నాం. వాడు చెప్పాడు, సార్ ఈ విధంగా జరిగింది, అరుపులు అరుస్తుంటే ఎవరో ఏంటో అనుకున్నాను, పెద్ద పెద్ద కేకలు వినబడ్డాయి, అది ఇదని చెప్పాడు. వాళ్ళు అది కూడా తెలుసుకొని వాడి మీద ఏదో పెట్టి కేసు పెట్టి వాడిని జైల్లో వేశారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రూమ్ బాయ్ని పోలీసులు ఇచ్చారు వాడిని. అంటే వాడు ఈజ్ గోయింగ్ టు రివీల్ సమ్ ఇన్ఫర్మేషన్ అని భయపడ్డారు. నేనేం చేశానంటే అండర్ కవర్ లాగా ములాఖాత్ ఉంటుంది కదా, ఆ ములాఖాత్ కానీ జైలుకి వెళ్ళి ఆ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లో మాట్లాడదామని చూస్తే అది నన్ను పట్టుకున్నారు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటో రాసుకుంటున్నావు, ఎవరు నువ్వు, మిమ్మల్ని పట్టుకున్నారు. అక్కడుండే జైలు స్టాఫ్ పట్టుకున్నారు, సస్పీషియస్గా ఉంది అన్నారు. నేను చెప్పాను, నేను సిబిఐ ఆఫీసర్ అనే లోపల ఇక వాళ్ళు ఎందుకు, ఆల్రెడీ కొంచెం ఇదిగా ఉంది కదా. సరే నేను చెప్పాను, ఇట్లా అడుగుతానంటే మీకేం పని, మీ పర్మిషన్ తీసుకున్నారా, మీరు చేయకూడదు కదా అని అంటే నేను కొంచెం ఏదో మేనేజ్ చేసి వచ్చేసాను. బెయిల్ మేమే అప్లై చేసాం. బెయిల్ అప్లై చేసి వేరే ద్వారా అతను తీసుకొని మా దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే అతని భార్య చేత హెబియస్ కార్పస్ పిటిషన్ లాగా ఒకటి వేయించారు. మా భర్త కనబడట్లేదు, జైల్లో ఉన్నాడు, జైల్లో లేడు, రిలీజ్ అయ్యింటున్నారు, ఎక్కడున్నారు తెలియదు అని పోలీసులు వాళ్ళే ఒక మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి ఒక ఏసీపీ లెవెల్లో అతను మా సిబిఐ ఆఫీస్కి వచ్చి ఎవరు మిస్సింగ్ అయ్యాడు, అతను ఎవరు, ఇట్లా ఎవరు ఆఫీసర్ వెళ్ళాడంట, రాజ్ కుమార్ సంబడి, ప్రొడ్యూస్ చేస్తారా చేసేయండి, లేదంటే వీ విల్ చేస్తాము అది ఇది అని చెప్పి ఏదో బెదిరించి వెళ్ళాడు. మా డిఎస్పీ అన్నాడు, ఎన్నో డోంట్ వరీ అన్నాడు, అయిపోయింది. తర్వాత మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీ డిసైడెడ్ టు కండక్ట్ సెర్చెస్. అన్నీ గ్యాదర్ చేశాను నేను ఒక్కడనే. 40 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి 40 వారెంట్స్ తీసుకొని, సెర్చ్ వారెంట్స్ కాన్ఫిడెన్షియల్గా 40 ప్లేసెస్ సెర్చ్ చేయాలంటే 40 ఆఫీసర్స్ కావాలా, 80 విట్నెసెస్ కావాలా. సో అవన్నీ కూడా గ్యాదర్ చేసి సెర్చ్ చేసి ఒకే రోజు ఢిల్లీ నుంచి, కలకటా నుంచి, బాంబే నుంచి ఆఫీసర్ని అందరినీ తెప్పించాం. వాళ్ళందరికీ అకామిడేషన్, వాళ్ళందరికీ వెహికల్స్, వాళ్ళందరికీ విట్నెస్లు అదంతా చేసి ఒకరోజు వీ కండక్టెడ్ ఎ సెర్చ్. పోలీస్ క్వార్టర్స్లో సెర్చ్లు, తర్వాత ప్రైవేట్ విట్నెసెస్ దగ్గర సెర్చ్లు, లాడ్జ్లో సెర్చ్, లాడ్జ్ ఓనర్ దగ్గర సెర్చ్, అట్లా అన్ని సెర్చ్లు చేసాం. చాలా సెర్చ్ చేసాం. కొంచెం రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర సెర్చ్ చేసాం. ఆ సెర్చ్ చేయటంలో పోలీసులను కూడా అరెస్ట్ చేసాం. ఎందుకని మర్డర్ చేశారు వాడిని? ఎందుకు మర్డర్ చేశారంటే జాలప్ అని ఒక ఆయన మినిస్టర్ ఉన్నాడు అప్పట్లో, హోమ్ మినిస్టర్ అనుకుంటా. ఆయనకి బీఈడి కాలేజెస్ ఉండేవి అండి. అంటే ఆయనకి ఒక కాంపిటీటర్ లాగా ఒక అతను ఉండేవాడు, సదాశివం అని. అతను కూడా పెట్టేవాడు కాలేజీలో. ఈజ్ ఫ్రమ్ కేరళ. సో ఆ బీఈడి కాలేజీలో వాళ్ళిద్దరికి పడేది కాదు, కేసు అండ్ కౌంటర్ కేసులు వేసుకుంటుండేవాళ్ళు.
అట్లానే ఒక మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశాడు అతను. బిల్డింగ్ తీసుకున్నాడు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది, అప్రూవల్ కూడా వచ్చేసింది. సంజయ్ గాంధీ మెడికల్ కాలేజ్ సంథింగ్ ఇన్ కోలార్. ఓకే. దాన్ని ఏం చేశాడంటే ఈయన, అరే పోతుంది మన చేతుల్లో నుంచి ఫస్ట్ క్లాస్ అనేటువంటి ఇది కాలేజీ అదని చెప్పి, ఎక్కువ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చదువుకునేవాళ్ళు అక్కడ. ఆ కాలేజీని ఆయన ఏం చేశాడంటే క్యాప్చర్ చేశాడు. అది ఆ కాలేజీని ఆయనకు పోనీయకుండా ఈయనకు వచ్చేటట్టు చేసుకున్నాడు. జాలప్ప దేవరాజర్స్ కాలేజ్ ఆఫ్ మెడిసినల్ కాలేజ్ అన్నట్టుగా ఏదో పెట్టాడు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన కోర్టులో కేసు వేసి గెలిచాడు. ఎవరు? సంజయ్ సదాశివం, సంజయ్ గాంధీ అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఫెలో సమ్హౌ అని నేను ఇంత పొజిషన్లో ఉండి వీడి చేత ఇది ఉంది అని చెప్పి ఆయన అనుకున్నాడు. అనుకుంటే ఆయన ఏమన్నాడంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. నాకేదో థ్రెట్ ఉంది, నేను బయట తిరగకూడదు అని. కానీ కోర్టు కేసుల్లో వాయిదాలకు అటెండ్ కావాలి కదా, వాయిదాలకు అటెండ్ కావాలంటే ఆయన కోర్టుకు రావాలి. కోర్టుకు రాకుండా ఉండేదానికి ఆయన కేరళ నుంచి ఈ రషీద్ అనే అడ్వకేట్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని నా ప్లేస్లో నీ కోర్టులో వాయిదాలు వేసుకుంటా ఉండు, హాజరవు అని చెప్పి తెచ్చుకున్నాడు అతన్ని. తెచ్చుకుంటే అతను కూడా పోతే ఏమంటారు దాన్ని, ఎక్స్పార్టే కింద కేసు కొట్టేస్తారు కదా, అందుకని అని చెప్పేసి యాక్చువల్గా ఇతన్ని వాళ్ళు చంపాలనే ఉద్దేశం లేదు, బట్ అతను వేరే బోట్స్ కోసం అని చెప్పి ఇతన్ని పట్టుకున్నారు. ఎవరిని? రషీద్ని పట్టుకొని ఎక్కడున్నాడు సదాశివం అనే ఉద్దేశంతో పట్టుకున్నారు. పట్టుకొని అడుగుతుంటే నాకు తెలియదు సార్, ఆయన సడన్గా వస్తాడు, నన్ను కలుస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, ఎక్కడుంటాడైతే నాకైతే తెలియదు అన్నారు. వీళ్ళు ఏమన్నారంటే ఇట్లా ఆ ప్రాసెస్లో మేము అరెస్టెడ్ వన్ డీసీపీ, అది బెంగళూరు సిటీలో ఉండే ఒక డీసీపీ. కాదు సార్, దాంట్లో ఆయన తీసుకొచ్చి లాడ్జ్లో పెడతారు, కొట్టుంటారు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత కేసుని మ్యానిపులేట్ చేశారు. ఆయన ఏదో మెసేజ్ చేసినందుకు ఆ డీసీపీని అరెస్ట్ చేశారా? ఎందుకంటే ఆయన లిమిట్స్, అది హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ అని ఆయన లిమిట్స్ అనమాట. అది ఆయన వెస్ట్ జోన్ లాగా మనకు ఉంటాయి కదా, అట్లానే ఒక సిటీలో. ఏం పేరు డీసీపీ పేరు? ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు అనుకుంటా, ఒక ఆయన అప్పుడు ఉండేవాడు. సో ఆయన్ని నేను, డిఎస్పీ గారు, మా ఎస్పీ గారు ముగ్గురు వెళ్ళాం. అందరిని తెచ్చేసిన తర్వాత ఆయన దగ్గర పోయాం. ఆయన దగ్గర పోతే ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర పోతే అప్పుడు సిపికి చెప్పాడు మా ఎస్పీ, సార్ వీ వాంట్ ది ప్రజెన్స్ ఆఫ్ ఇన్ అవర్ ఆఫీస్ అని అన్నాడు. అంటే ఆయన సిపి అడిగాడు, వాట్ బాలాజీ ఆర్ యూ గోయింగ్ టు అరెస్ట్ హిమ్ అన్నాడు. ఎస్ సార్. అరే లెట్ మీ పుట్ ఏ వర్డ్ టు ది డీజీ అండ్ హోమ్ సెక్రటరీ అంటే, నో సార్ వీ వాంట్ టు టేక్ హిమ్ అని అంటే, ఆయన సరే అని చెప్పి ఆయన రూమ్ ఆఫీస్ అంతా సెర్చ్ చేసాము, ఆయన తీసుకొని వచ్చాం. సార్ అక్కడ ప్రోటోకాల్ ఉంటుందా ఏమన్నా? ఏముంది, ఒక డీసీపీని అరెస్ట్ చేయాలనుకుంటే డీజీ పర్మిషన్ అవసరం లేదా? సిపికి చెప్పాం కదా, సిపికి చెప్పాము. సరే అని చెప్పి ఆయన పొమ్మన్నాడు. మేము అరెస్ట్ అని చెప్పలా యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ సిపికి ఏం చెప్పామంటే వీ వాంట్ టు ఎగ్జామిన్ హిమ్ అన్నట్టు, ఆయన ఎవరు రానన్నాడు. ఆల్రెడీ ఐ వాజ్ ఎగ్జామిన్డ్ బై, అంటే అంతకుముందు టీం ఉంది కదా, మా ముందు టీము, ఎస్పీ డిఎస్పీ టీం ఉంది. ఆ టీం ఆయన్ని విచారించింది. అదే లైన్లో వెళ్ళాడు ఆయన. రైల్వే ట్రాక్, రన్నింగ్ ట్రైన్, సేలం దగ్గర బుష్ లో పడ్డాడు అనే, అది కూడా ఆయన దాంట్లో వెళ్ళాడు అని అంటేను. అదే సిపికి చెప్పాడు ఆయన, సార్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ దర్ క్వరీస్, ఐ మెట్ ది డిఎస్పీ అని అంటే, నో దే వాంట్ యూ జస్ట్ గో అండ్ కమ్ అన్నాడు ఆయన. కానీ అరెస్ట్ సంగతి మాత్రం ఆయనకి చెప్పాం. ఆయన చెప్పేసి ఈయన తీసుకొని ఆయనే చెప్పాడు, సిపి చెప్పాడు, వాళ్ళు ఏదో రమ్మంటున్నారు పోయిసిరా అని అన్నాడు. సరే అని చెప్పి వచ్చాడు, వచ్చి మాట్లాడలేకపోతాం, సిబి ఆఫీస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత దెన్ వీ టోల్డ్ హిమ్ దట్ వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ యూ అని. అప్పటికే అంటే సిబిఐలో ఉండే గొప్పతనం ఏంటంటే జస్ట్ లైక్ దట్ అరెస్ట్ చేయరండి ఎవరినైనా సరే. అది నాలో
పూర్తిగా ఉందన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు టచ్ ఏ పర్సన్ 99% ఎవిడెన్స్ అప్పటికే రెడీగా ఉండాలి. అంటే మిగతా కేసుల్లాగా అరెస్ట్ మ్యాండేటరీ కాదు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. అరెస్ట్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ. ఒకసారి మన అజయ్ దొరగారు కూడా ఒక విషయంలో ఏదో చెప్తున్నాడు మీటింగ్లో, ఎస్పెషల్ ఇది వేరే కేసులు అనుకుంటా, ఏలర్ స్కామ్లో అరెస్ట్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ, వై యు ఆర్ సో పర్టికులర్ అబౌట్ అని. అట్లా ఆయన తీసుకొచ్చాము, అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన భార్య వచ్చింది. ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్ అండ్ ఈ బిలాంగ్స్ టు ది సేమ్ కమ్యూనిటీ ఆఫ్ జాలప్ప. జాలప్ప ఆయన భార్య రిలేటెడ్ ఏమో తెలీదు. ఆమె వచ్చింది, చాలా గొడవ చేసింది వాళ్ళ మిస్సెస్ ఆఫీస్కి వచ్చి. అది హౌ కెన్ యూ డూ దట్ అన్నారు. మా లక్కీగా మా డిఐజీ ఉన్నాడు, ఫైర్ బ్రాండ్ డిఐజీ. ఆయన అన్నాడు, రాజ్ కుమార్ యూ టేక్ దిస్ ఫెలో టు చెన్నై అన్నాడు. దాన్ని 3-4 ఎస్కాట్ వ్యాన్లు గీన్లు పెట్టి తీసుకొని కృష్ణగిరి మీద ధర్వాటు మీద చెన్నై మా ఆఫీస్కి తీసుకొచ్చాం. సాయంత్రం 4 గంటలకు 8 గంటలకు వచ్చాం మేము. ఆయన తీసుకొచ్చేసిన తర్వాత ఆయనకి ఏం అర్థం కాల. ఆఫీస్ని తీసుకొచ్చారు, ఆడ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు, ఏం అర్థం కాలేదు. తీసుకున్న తర్వాత నేనే ఆయనకి పాపం లైజన్, రాజ్ కుమార్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అని అంటే, ఐ వాంట్ టు టాక్ టు ది డిఐజీ, జస్ట్ టేక్ పర్మిషన్ బికాజ్ మా డీజీకి తెలీదు, మా హోమ్ మినిస్టర్కి తెలీదు, హోమ్ సెక్రటరీకి తెలీదు, బట్ జస్ట్ లైక్ దట్ మీరు తెచ్చారు, జస్ట్ ఐ వాంట్ టు టాక్ టు దెమ్, పర్మిషన్ మీ అంటే నేను డిఐజీ దగ్గర పోయి, ఆ రోజుల్లో నేనే యాక్సెసిబుల్ ఆయనకి, మా డిఐజీకి. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా, ఆయన పేరే జనరల్ మానిక్ షా, ఎక్స్ సర్వీస్ మెన్. మీసాలకి ఇది పెడతాడు, ఇది క్రీమ్ పెట్టి మానిక్ షా టైప్లోనే ఇట్లా ఉంటాడు, ఫెరోషియస్గా ఉంటాడు లుక్, బట్ ఈజ్ రియల్లీ గుడ్ పర్సన్. నేనే నాకు చేసి వెళ్ళాను. ఏనాపా, ఎక్కువ తమిళ్లోనే మాట్లాడతాడు. ఏనాపా అన్నాడు. సార్ నారాయణ పేసనమా అన్నాడు. టెల్ దట్ బ్లడీ ఫెలో యు టేక్ హిమ్ టు ఢిల్లీ రైట్ నౌ, యు ఆర్ గోయింగ్ టు టేక్ హిమ్ టు ఢిల్లీ, ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్ అన్నాడు. పెద్దగా అరుస్తున్నాడు. నేను భయపడిపోయి బయటకు వచ్చాను. ఆయన దగ్గర అది చెప్పకుండా, సార్ ఈ డజంట్ వాంట్ టు సీ యూ సమ్ ఎనీవే అని చెప్పి ఏదో కవర్ చేసి ఒక రూమ్లో కూర్చున్నాడు. అప్పటికప్పటికి ఫ్లైట్ బుక్ చేసేసి మాకు ఇంటికి కూడా మాకు ఢిల్లీ ఎందుకు సార్ పంపడం? పాలిగ్రాఫ్ టెస్ట్ అని, లైట్ డిటెక్టింగ్ టెస్ట్ ఢిల్లీలోనే ఉండేది అప్పట్లో. లేదంటే కేసు ఇక్కడదే కాబట్టి ఇక్కడ రిమైండ్ చేయొచ్చు కదా. రిమాండ్ క్వశ్చన్ కాదు, అక్కడ తీసుకెళ్ళాం, అరెస్ట్ చూపించాం. టెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చూపించి ఈవినింగ్ విజిలెన్స్ ఆఫీసర్కి ఫోన్ చేశారు. చేసేసి బుక్ చేయండి నాకు, ఇంకో అబ్బాయి రాజ్యవాక్షన్ అని, తర్వాత ఈయన, మేము ముగ్గురు విజిలెన్స్ ఆఫీసర్ ఇండియన్ ఎయిర్లైన్స్ చేసి యూ బ్లాక్ 3 టికెట్స్ అవర్ పీపుల్ ఆర్ కమింగ్ అని చెప్పి మేము ఇంటికి వెళ్ళి క్వార్టర్స్కి వెళ్ళి చిన్న లగేజ్ ఒకటి తీసుకున్నాము. మేము ఇటు వచ్చేసాము, వాళ్ళు అటు తీసుకొని ఆడికి వచ్చారు, ఆడికి ఎయిర్పోర్ట్. సరే ముగ్గురం. అతను చాలా టఫ్గా, అతను కూడా రాజీవాక్షన్ అని డైరెక్ట్ రిక్రూటెడ్. హే రాజ్, యూ సిట్ దట్ సైడ్, ఐ విల్ సిట్ దిస్ సైడ్, లెట్ దిస్ ఫెలో సిట్ ఇన్ ద మిడిల్ అంటున్నాడు. ఆయన పాపం అంటున్నాడు, మిస్టర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫ్లై ఫ్రమ్ ది ఎయిర్క్రాఫ్ట్, ఓకే అని చెప్పి అన్నాడు. నేను చెప్పాను ఓకే సార్, డోంట్ వరీ అని చెప్పి ఢిల్లీకి తీసుకుపోయాను. అక్కడ పోయే లోపల అక్కడ ఒక 100 మంది సిఆర్పి అందరు జనం ఎయిర్పోర్ట్లో. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని అక్కడ ఒక దగ్గర ఉండి లైట్ డిటెక్షన్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మేము ఎయిర్క్రాఫ్ట్లో ఆ డేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి మాకు ఇచ్చిన టైమింగ్లో. అప్పుడు మళ్ళీ మేము వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసాము. హీ వాజ్ ఇన్ రిమాండ్ ఫర్ మోర్ దెన్ 1 year అండ్ హీ వాజ్ కన్విక్టెడ్ ఫర్ 4 years. అంటే సార్ సిబిఐలో అరెస్ట్ మ్యాండేటరీ కాదు, అంటే ఆయన ఎస్కేప్ అవుతాడనో లేదా సాక్ష్యాలను బెదిరిస్తాడనో అప్పుడే చేస్తారా? అంటే డిపెండింగ్ ఆన్ ది సీరియస్నెస్. అది ఏంటంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఆయన, దో హీ హాజ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ది యాక్చువల్ క్రైమ్, అవును, దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, దట్స్ వెరీ సీరియస్.
201. 201 కింద. అంత ఎవిడెన్స్ ఉండింది మా దగ్గర. పోలీసులే ఇచ్చారు చాలా వరకు. వాళ్ళు ఎట్లా ఇచ్చారంటే దే ఫైల్డ్ అబియస్ కార్పస్ పిటిషన్స్లో హైకోర్టులో ఫాల్స్ అఫిడవిట్లు కూడా వేశారు. సో ఆ విధంగా ఎందుకంటే ఎంత చేయాల్సి వచ్చింది ఒక డీసీపీ లెవెల్లో ఉండి? తప్పుకు తప్పు. ఇప్పుడు మనోళ్ళు కూడా తప్పు చేశాడు, తప్పు కవర్ చేసుకోవడం ఇంకో తప్పు, కింద వాళ్ళని సపోర్ట్ చేయాలని ఒక తప్పు, కింద వాళ్ళు పై వాళ్ళని సపోర్ట్ చేయాలని అట్లా అనమాట. అది డిపెండింగ్ పిల్లలు వేసుకుంటూ వచ్చారు, ఫ్లోర్ లాగా వచ్చేసారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్లీ చాలా ఎవిడెన్స్ వచ్చింది మాకు. సరే 10 years లో ఆ కేసు కాకుండా ఇంకేమున్నాయి? రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసు ఈజ్ వెరీ వెరీ ఆ 10 years లోనే. ఆ 10 years లోనే. రాజీవ్ గాంధీ కేసులో చెప్పండి సార్. రాజీవ్ గాంధీ గారు బరంపూర్ నుంచి బయలుదేరి వస్తారు. అది యాక్చువల్గా దానికి ఏంటంటే మురళి 1987లో దెర్ వాజ్ ద ఇండో శ్రీలంకన్ పీస్ ట్రీటీ వాజ్ దేర్. సో దాంట్లో ఈయన ఏం చేశాడంటే వీళ్ళని డిజామ్ చేయాలి, తర్వాత వీళ్ళు అన్నీ కూడా దాంట్లో మెయిన్ ల్యాండ్లో కలవాలి, తర్వాత ఈ మూమెంట్ అనేది ఉండకూడదు అని చెప్పి చాలా ఉన్నాయి. ఆ పీస్ అకార్డ్ని ఇంప్లిమెంట్ చేయడం బాధ్యత ఇండియా మీద పడింది. సో వీళ్ళు ఏం చేశారంటే దే సెంట్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఐపీకేఎఫ్ అంటారు కదా, అది రాజీవ్ గాంధీ టైంలోనే అది పంపారు. పోవడం వలన అక్కడ ఏమైందంటే చాలా వాళ్ళు అంతకుముందు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. ఒక రెగ్యులర్ ఆర్మీ వెళ్ళిన తర్వాత అంత పవర్ఫుల్ ఆర్మీ శ్రీలంకకు లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే దే వర్ నాట్ ఏబుల్ టు ఫేస్ అవర్ వెపన్స్, అవర్ ఆర్మీని ఫేస్ చేయలేకపోయారు. వాళ్ళకి బాగా ఇదయ్యారు. సో దీనికి కారణము జయవర్ధనే ఈయన సైన్ చేశారు. సో దే వాంటెడ్ సమ్హౌ దే వాంట్ టు ఎలిమినేట్ రాజీవ్ గాంధీ. సార్ రాజీవ్ గాంధీ గారి కోసం ట్రై చేయడానికి వాళ్ళు ఎన్ని నెలలు రెక్కి వేశారండి? అందులో మన నళిని కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రోల్ ఎలా మీరు ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారు? ఒకసారి ఏమైందంటే ఫెయిల్ అయింది వాళ్ళకి. నార్మల్గా వాళ్ళకి అని అన్నారు కానీ పెద్ద ఎవిడెన్స్ లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీలో కూడా ఒక టీంని పెట్టారు. అతిరయ్ అని, కనక సభాపతి అని, ఒక ఆయన ముసలాయన్ని, ఒక గ్రాండ్ సన్, గ్రాండ్ డాటరు, గ్రాండ్ ఫాదర్ టైప్లో పెట్టి ఆమె హిందీ నేర్చుకోవటము, అక్కడ కంప్యూటర్స్ నేర్చుకోవటాన్ని ఒక సెట్ పెట్టారు యాజ్ ఏ స్టాండ్ బై లాగా. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరో సార్? శివరాసన్, నళిని, మురుగన్, జయకుమార్. ఈ టీం అంతా కూడా ఆర్గనైజర్ ఎవరు? ప్రభాకర్. ఆయన ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఎల్టీటీ. అంటే ఆయన కాన్స్పిరసీ అక్కడే ఉంది. కాన్స్పిరసీ అనేది కాదు కానీ వాళ్ళు ఏంటంటే దే హావ్ టేకెన్ ఎ ప్లాన్ అంతా ఆయనది, ఎగ్జిక్యూషన్ వీళ్ళది. వాళ్ళకి ఒక దే హ్యావ్ కైండ్ ఆఫ్ మనకి ఎట్లానో ప్రభుత్వం ఎట్లుంటుందో వాళ్ళు కూడా ప్యారలల్లీ దే వర్ రన్నింగ్ గవర్నమెంట్ ఎల్టీటీ. కానీ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఎందుకంటే రోల్ అయింది అందులో ఇన్వాల్వ్ అయింది? ఎవరు అమ్మాయి? నళిని చిన్న అమ్మాయి చనిపోయింది, అదే సూసైడ్ బాంబ్. ధను అని వాళ్ళంతా క్యాడర్ వాళ్ళు. దే ఆర్ ఆల్ క్యాడర్ పీపుల్. మేమైతే ఒక అబ్బాయిని చూసాం, టీనేజ్ బాయ్. మేము ఒక రైడ్కి వెళ్తే టీనేజ్ బాయ్, ఆ టీనేజ్ బాయ్ యాక్చువల్లీ వాడు అటు తట్టేమో లేదో వాడు సైనైడ్ క్యాప్సూల్ నోట్లో పెట్టుకున్నాడు. అయ్యో, మీ దగ్గరే? మేము నా దగ్గర ఉన్న వాడు ఏంటంటే డిస్కంఫర్ట్గా ఉందని దిండి కింద పెట్టుకున్నాడు దాన్ని. ఆ దిండి కింద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే మేము అట్లా యాక్చువల్గా వాడు పార్టిసిపేట్ చేయలేదు, వాడికి సంబంధం లేదు, సస్పీషియస్గా అప్పుడు రైడ్స్ చేసుకున్నప్పుడు అప్పుడు వాడు తాడు కట్టుకో ఉంటాడు, అది పెట్టుకున్నాడు, కొరికాడు కానీ అది పగల్లా. అదర్వైజ్ చిన్న పిల్లర్ లాగా ఉంటుంది పొడుగ్గా, ఇక్కడ తగిలించుకుంటారు. దాన్ని ఏం చేస్తారంటే కట్ చేస్తారు, నోటితో కొరితే దాని లోపల కొంచెం ఉంటుంది అనమాట, సన్నంగా ఉంటుంది ఈ సైనైడ్ పౌడర్. అది ఎప్పుడైతే ఆ గాయానికి తగలాల, కట్ అవుతుంది కదా, కట్ అయినప్పుడు ఆ గాయానికి ఎప్పుడైతే తగులుద్దో ఇన్స్టెంట్గానే చనిపోతాం. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మేము టీంలో ఉన్నాము.
ఎవ్రీ అప్పుడు వరకు అసలు ఒక షేప్ అనేది లేదు రాజీవ్ గాంధీ కేసులో. ఎవరు పంజాబా, కాశ్మీరా, మిలిటెంట్సా, పంజాబ్ వాళ్ళ, లేకుంటే శ్రీలంకన్సా, శ్రీలంక వాళ్ళు ఏమో డినై చేస్తూ వచ్చారు వాళ్ళు. మాకు కాదు, మాకు సంబంధం, లీడ్ ఎక్కడ వచ్చిందండి? మాకెక్కడ లీడ్ రాలేదు, ఆ, ఎక్కడ లేదు. ఆ, రాకపోతే ఏం చేసామంటే నేను మా ఎస్పీ సి బాలసుబ్రహ్మణ్యం 81 బ్యాచ్ ఆయన నేను ప్రతిరోజు ఒక ఎస్పీ, ఒక ఆఫీసరు, ఒక డిఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్ ఉండాలి. ఇక్కడ మల్లిగాయ అని ఒక ప్లేస్లో, మల్లిగాయ అని బిల్డింగ్. అది అప్పట్లో సీసీ కెమెరాలు లేవు, ఆ? ఎవరు చేశారో తెలీదు, కానీ మీరు ఆ ఇంటెలిజెన్స్ ఎలాగొచ్చిందండి మీకు మరి? అదే యాక్చువల్గా బ్లైండ్గా ఉంది అప్పుడు. ఎవ్రీబడి ఈజ్ డినయింగ్. కార్తికేయన్ మా బాస్ అప్పుడు. ఆయన ఏం చేశాడంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, 40 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది డిఎస్పీలు, 10 మంది ఎస్పీలు, 4 డిఐజీలు, అందులో మీరు ఒకరు, 2 ఐజీలు, నేను ఒకడిని. నేను రఘోత్తమన్, ఎందుకంటే ఆయన ఈ రషీద్ కేసులో చేశాం కదా, ఆ తర్వాత అనమాట ఇది. ఆయన అందులో క్వార్టర్స్లో ఉంటాము. ఆయన కిందకు వస్తూ ఉంటాడు, బాబా అన్నాడు. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ఉండేది. రాజీవ్ గాంధీ కేసు అంటే కొంచెం థ్రెట్ అని, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ఇచ్చేవాళ్ళు, మా క్వార్టర్స్లోనే ఉండేవాడు. ఆయన అనేవాడు, ఆయన కారులోనే మేము తిరిగేవాళ్ళని. ఆయన వస్తూ ఉండేవాడు. ఓ రోజు మా ఎస్పీ నేను నైట్ డ్యూటీ, రాత్రి అంతా ఉండాలి. ఎందుకంటే మేము ఇది రావాలా, అది మేము అక్కడ ఒక హరిబాబు అని ఒక ఫోటోగ్రాఫర్ చనిపోయాడు. చనిపోతే అదొక రోల్ దొరికింది, రీల్ దొరికింది. ఆ రీల్ని ఎక్స్పోజ్ చేసి ఒక ఆల్బమ్ తయారు చేసాం మేమే. అది కొంత పోయింది, కొన్ని ఉన్నాయి. దాంట్లో రాజీవ్ గాంధీ ఎక్స్ప్లోషను, అక్కడ ఉండే ఆడియన్స్, శివరాసన్ ఒక జర్నలిస్ట్ లాగా ఒక సంచి పెట్టుకొని, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. సార్ రాజీవ్ గాంధీ గారు రాకముందు నుంచి కూడా ఫోటోలు తీస్తారు కదా, తీసారా వాళ్ళు? ఆడియన్స్ తీశారు, ఆడియన్స్ తీశారు, దండైటం తీశారు, ఎక్స్ప్లోషన్ తీశారు, అన్ని తీశాడు అతను. అప్పుడు వచ్చిన మీడియాలో వచ్చిన ఫొటోస్ ఆయన తీసినవే, అతను తీసినవే, చాలా వరకు ఆయన తీసినవే. అప్పుడు ఇది మేము రాత్రిలో మేము ఉన్న ఆల్బమ్ ఉంది మా దగ్గర, ఆల్బమ్ పెట్టాము. శివరాజంద మాత్రం రిలీజ్ చేసాం, గుర్తుపట్టడం. శివరాజన్ మాత్రం కట్ చేసి దాన్ని పేపర్కి ఇచ్చాము. అదేదో ఇనిషియల్గా కొంతమంది అప్డేట్ చేశారు, తర్వాత మనం రిలీజ్ చేద్దామని చెప్పి రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత కాల్స్ రావటం మొదలుపెట్టాయి. ఇట్లా ఆయన మేము చూసాము, ఇట్లా ఆయన మేము చూసాము అని. మేము కొన్నిసార్లు టీ నగర్లో పోయి కూడా చూసాం. అట్టనే ఉన్నాడు ఒక అతను. వచ్చారా? లేదు, అతను సంబంధం లేదు పాపం, బట్ ఇట్ వాజ్ సిమిలర్ డిట్టో. తర్వాత అట్లా 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 ఉంటే ఒకరోజు రాత్రిలో నేను ఎస్పీ గారు ఉన్నాము, బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. నన్ను కూడా తర్వాత నేను వచ్చేసి రాత్రి 1 గంట పైన అయింది. ఎవ్రీడే ఒక ఎస్పీ, ఒక ఆఫీసర్ ఉండాలి. ఆ రోజు ఏం చేశాడంటే పిలిచాడు, రాజ్ కుమార్ అంటే పోయాను. తమిళ్లోనే మాట్లాడతాడు ఆయన. చెన్నై దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంది కంటిన్యూస్గా. ఎక్కడ ఒక ఇన్ఫర్మేషను, అక్కడ వాళ్ళ ఇంట్లో శివరాజను ఉండినాడంట. తర్వాత రాజీవ్ గాంధీ అసాసినేషన్ మరుసటి రోజు ఈ నళిని, ఈ శుభ, తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా మొత్తం ఆటోలో ఆ ఇంటికి వచ్చారంట. వాళ్ళు వచ్చిన తర్వాత మార్నింగ్ 8 o'clockకి వీళ్ళు పక్కింటికి వెళ్ళి ఆ పక్కింట్లో టీవీ న్యూస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అతనికి వాళ్ళకి గొడవ జరిగిందంట. మా ప్రధానమంత్రి చచ్చిపోతే మీరెందుకు సంతోషంగా ఉన్నారు, మీకేంటి, ఏం జరిగింది, మేము మీకు ఆశీర్వదించిన ఇచ్చిన దానికి మీకు అని వాడు ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తా సిపికి చేస్తున్నాడు. సిపి మా ఎస్పీకి చేశాడు. వీడు కంటిన్యూస్గా చేస్తున్నాడు. బాలా అనేవాడు, సెండ్ సంబడి అని చెప్పాడు. అప్పటి వరకు ఏం లేదు. సరే అని చెప్పి నేను ఎన్ని రోజులు అయింది సార్ అప్పటికి? నవంబర్ అనుకుంటా. రెయిన్స్, వాళ్ళ హెవీ రెయిన్స్ అయితే, ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ, బట్ హెవీ రెయిన్స్. తర్వాత అయిన తర్వాత మేము నువ్వు వెళ్ళరా అన్నాడు నన్ను.
వెళ్ళరా అంటే బట్ ఎనీవే టేక్ ఎనర్జీ కమాండోస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఎందుకంటే కార్తికేయను బోత్ స్పెషల్ డైరెక్టర్ సిబిఐ యాజ్ వెల్ యాజ్ సిఆర్పి డైరెక్టర్ అప్పట్లో రెండు పోస్టులు ఉన్నాయని. అంటే నేనుండి తెలిసిన ఒక అతను డ్రైవర్ ఉన్నాడు, ఒక అతను ముత్తు అని. సార్ నేను అటు పోయినా నాకు దారి తెలుసు, నేను వస్తాను అన్నాడు. కమాండోస్ని తీసుకొని వెళ్ళాం. 2:45 అంత అయింది, ఎర్లీ మార్నింగ్. బాగా తడిచిపోయింది, ఇది ఉంది. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఇంటి దగ్గర తీసుకుపోయాడు వీడు. తీసుకుపోయిన తర్వాత అదేంటంటే మనం కుక్కట్పల్లిలో ఎల్ఐజీలు ఉంటాయి కదా, అవును, అట్లా కొడంగియూర్ అని అదొక లేఅవుట్. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటారు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ సంథింగ్ ఇల్లు అనమాట. బట్ ఇండిపెండెంట్గా ఉంటాయి. బట్ బాత్రూమ్స్ వచ్చి బయట ఉంటాయి, ఇంట్లో ఉండవు. చిన్న 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 ఇళ్ళు ఎన్నో ఉంటాయి అనమాట, వందల కొద్ది ఉంటాయి. కరెక్ట్గా అటు తీసుకుపోయాడు, తలుపు తట్టా. వచ్చాడు వాడు. ఎవరు? అక్కడుండే అతను జయకుమార్ అని. అంటేను మాట్లాడుతూ ఉంటే వాడు, నేను అడగక ముందే వాడి భార్య కాళ్ళు పట్టుకొని, సార్ మేము ఇట్లా శ్రీలంక నుంచి అక్కడ వార్ జరుగుతుంది కదా, యుద్ధం, అందుకని చెప్పేసి మేము ఇక్కడికి శరణార్థులుగా వచ్చేసాము సార్, మాకు సంబంధం లేదు అని వాడు చెప్తుంటే ఏంట్రా అంటే, ఇట్లానే చాలామంది 2-3 ఆఫీసర్స్ వచ్చి తొందర చేస్తున్నారు సార్, మాకు సంబంధం లేదు, మేమేదో కాఫీ గ్రైండింగ్ మిషన్ ఒకటి పెట్టుకున్నాము, దాని ద్వారా మేము బతుకుతున్నాం సార్ అని చెప్పాడు. చెప్తే అవునా అంటే, అవును సార్ 2 ఆఫీసర్స్ ఆల్రెడీ వచ్చారు, ఇదే చెప్పాము, వెళ్ళిపోయారు అని అన్నాడు. అంటే బిలీవబుల్గానే అనిపించింది. ఏదో ఒకటి చెప్తున్నాడు, ఇల్లు చూస్తే ఏం లేదు అని చెప్పి నేను మీలాగా ఇట్లానే మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉండే లోపల ఆ పక్కింటోడు ఉన్నాడు కదా, వాడు చీకట్లో, ఇదే ఇల్లు, ఈ పక్క ఇల్లు, వాడు బయటకు వచ్చాడు సైలెంట్గా, శబ్దం లేకుండా వచ్చి అని అంటున్నాడు. నేను వాడిని చూసినట్టు లేదు, చూడనట్టు, ఒక మాదిరిగా ఆవిడేదో మాట్లాడినట్టు చెప్పినట్టు కూడా ఏమి ఐ డెంట్ గివ్ ఎనీ ఫీలింగ్స్. ఓహో అన్నీ నేను సరేపా అన్నట్టు వాడికి ఈడికి కూడా ఇచ్చి, సరే మళ్ళీ ఇంట్లోకి పోయి మళ్ళీ ఇల్లంతా ఒకసారి ఏంటా నేను చూసి, సరే ఎస్పీ ఒకసారి వచ్చి కనబడేసి వెళ్ళిపో, ఎస్పీకి ఏం కాదులే అని చెప్పి నేను మళ్ళీ స్టాండ్ మార్చుకొని వాడిని తీసుకుంటే వాడు భార్య వదల్లా. ఆ పిల్ల గట్టిగా పట్టుకుంది. లేదు సార్ మేము ఇది అన్నది. లేదమ్మా మళ్ళీ పంపించేస్తాం అంటే, ఆ పిల్ల ఉన్నది, నేను కూడా వస్తాను సార్. ఆ అమ్మాయి కూడా వచ్చింది. జన్న కొడుకు, ముగ్గురిని తీసుకొని తలపేసి వస్తాను ఏం చేశానంటే, ఇల్లంతా ఏముందో మొత్తం ఆ చిన్న చిన్న వెసల్స్, పాత్రలు, ఏదో తాగిన చిన్న లిక్కర్ బాటిల్స్, పేపర్లు ఏమున్నాయో మొత్తం చిమ్మేసినట్టే 2-3 బస్తాలకి వేసి వ్యాన్లు వేసేసి వేళ్ళు ఎక్కించుకొని ఆఫీస్కి వచ్చేసాం. బై ద టైమ్ ఇట్ వాజ్ అరౌండ్ 3:30 అట్లా అయింది. అయితే అడుగుతూ ఉన్నాడు ఈయన బాగా తమిళ యాక్సెంట్ అంతా ఆ ఏరియాతో మాట్లాడతాడు మా ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు. ఆయన చాలా సాఫ్ట్ మ్యాను. వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మేము అట్లా చూడడం కాదయ్యా, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అట్టా ఇట్టా అంటా ఉన్నాడా. నేను ఆయనకి కొంచెం క్లూ ఇచ్చా, సార్ ఇట్లా ఉంటుంటే పక్కింటోడు వాడు కొంచెం హీ హాజ్ గివన్ మీ ఇండికేషన్ దాట్ వీడు ఏదో అని ఇచ్చాడు అని చెప్పితే, ఈయనేమన్నాడంటే చాలా సాఫ్ట్ మ్యాను, దబ బాదాడు. అవునా? దబ బాదాడు, ఏదో తమిళ్లో తిట్టాడు. వాడు గబొక్కన చెప్పేస్తానే అన్నాడు. ఏం చెప్తావు ఏందిరా అన్నాడు. శివరాసన్ మా ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు. ఆ ఫోటో ఉంది కదా అన్నాడు. మా ఇంట్లోనే ఉన్నాడు. మీ ఇంట్లో ఉండేది ఏందిరా, ఇది చిన్న విషయం కాదు, ఇది చెప్పరా నాయన అంటే, అవును సార్ అంటే ఆల్బమ్ తెప్పించాడు. ఆల్బమ్ తెప్పించి చూపించాడు. అందరినీ చెప్పేస్తున్నాడు.
అందరి పేర్లా? అందరు నళిని, ధను, శుభ, నళిని, మురుగన్, ఇది వాళ్ళందరూ పొద్దున వచ్చారు. వాళ్ళందరూ పొద్దున్నే మా ఇంటికి వచ్చారు. ఇతను మా ఇంట్లోనే ఉన్నాడు. ఇతను మా ఇంట్లోనే దాదాపు 3 నెలలు ఉన్నాడు. పైన ఉండేవాడు. మొన్ననే ఈ మధ్యనే అతని దగ్గర AK-47 ఉండేది, వెళ్ళిపోయాడు తీసుకొని. పోతా ఎక్కడన్నా చెప్పామంటే నేను చంపేస్తాను అన్నాడు. డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. బాగా మైండ్ ఇదే అనమాట. అంత ఈజీగా బ్రేక్ అవుతాం అనుకోలేదు. లోపల ఏ రాజకుమార్ అన్నాడు, సార్ ఒకసారి మళ్ళా చేయండి లోపల చెప్పేస్తున్నాడు వాడు. అప్పటికప్పటికి డైరెక్టర్కి 4 అయింటుంది అనుకుంటా, 4:30కి ఆయన పోర్ట్ హౌస్ గెస్ట్ హౌస్లో ఉంటాడు. సరే వెంటనే ఫోన్ చేస్తే అప్పుడప్పుడు వచ్చేసాడు. 4:45 కల్లా డైరెక్టర్ వచ్చేసారు. వచ్చేసి ఆయన ఫ్లూయెంట్ తమిళేను కదా, వాడిని ఏమనొద్దు, ఏం చేయొద్దు, వాడిని అండర్ థ్రెట్లో ఉన్నాడా, మీరేమన్నా కొట్టారా, బలవంతంగా అంటున్నాడా, లేకుంటే వాడే రివీల్ చేస్తున్నాడా ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మా ఇద్దరిని కూడా బయటికి పంపించేశాడు, నన్ను ఎస్పీని. వాళ్ళకి భార్యని వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు, నీకు నేను భరోసా, నిజం చెప్పండి ఏంటంటే, అవునయ్యా అబద్ధం కాదు నిజమేను అది అని చెప్పేసి లోపల ఇంకా తెల్లవారికల్లా ఇదైంది, అయిపోయింది. మేము వెళ్ళిపోయాం. ఆయన చెప్పాడు, ఎవరంటే వాళ్ళు హ్యాండిల్ చేయొద్దు, కొట్టద్దు, పెట్టండి, వాడికి కావాల్సిన పెట్టండి, నేను చెప్తాను అన్నట్టుగా ఉండి అయిపోయింది. తర్వాత ఎప్పుడో ఒకసారి రఘుత్తమ గారు సాయంత్రం ఎప్పుడో ఫోన్ చేశాడు. అక్కడ ఎట్టంటే ఒక 20-30 మంది ఇన్స్పెక్టర్లు ఉంటారు డే టైంలో. మార్చి కొట్టడమో తిట్టడమో చేయటమో చేస్తూనే ఉంటారు. వాడిని పిలవరా అంటాం, ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాడు. వాడు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఊరికే అది లేదు ఇది లేదు అది అంటుంటే, వీడు ఒక అతను రమేష్ అని ఉన్నాడు, చాలా టఫ్ గాయ్. ఇట్టా లోపల వాడు చెప్పాడు, ప్రూఫ్ ఏందిరా అన్న, ఇంట్లో సూట్ కేసు ఉందన్నాడు. నాకు ఫోన్ చేసి రఘుత్తమన్ ఒకటేమని, ఏ రాజ్కుమార్ నువ్వు ఇల్లంతా సెర్చ్ చేసి అన్నావు, ఇల్లంతా తీసుకొచ్చేసాను అన్నావు, ఇంట్లో ఈడేమో ఇంట్లో సూట్ కేసు ఉందంటున్నాడు, ఏంటిది అది అంటే, లేదు సార్ 2 గోతాల నిండా వేసుకొచ్చాం కదా, ఇంకెక్కడ ఉందని అంటే, వాడు ఉందంటున్నాడు. నువ్వు రా, ఎక్కడున్నావు అంటే, సాయంత్రం 4 గంటలకు ఎక్కడ ఉన్నాను, వచ్చాను. వచ్చే లోపల నేను పోయి అడుగుతాను, ఏం రా నువ్వు ఆఖరికి ఇట్లా చేసావు నన్ను అని అంటే, లేదు సార్ అది ఇంట్లో ఉంది సార్. ఇంట్లో ఎక్కడ రా అన్నాం, ఆ చిన్న కిచెన్ ఉంది కదా సార్, కిచెన్ కింద ఒక పిట్, దాని మీద బండ పరిచేశారు. ఆ పిట్, ఆ బండ తీస్తే ఆ బండ కింద లోపల సూట్ కేసు పెట్టేసేసి సిమెంట్ చేసేసాడు. కిచెన్కి ఒక నాపరాయితో ఒక కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్కి కింద ఒక అర ఉంటుంది కదా, కింద దగ్గర మళ్ళీ ఇంకొక నాపరాయి పెట్టి దాని కింద ఒక పిట్, ఆ పిట్ లోపల ఉంది సూట్ కేసు. మేము పోయాం, గిట్నెస్లు అందరిని తీసుకొని పోయాం. తీసుకుపోతే ఎక్కడ రా అంటుంది, ఎక్కడ ఉన్నాం. సరే గడపాలు పెట్టి ఇవి తీస్తే కరెక్ట్గా సూట్ కేసు బట్టే అంత ఇది ఉంది, తీస్తే సూట్ కేసు ఉంది. తీస్తే అసలు కన్విక్షన్కి కావాల్సినంత మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఉంది. ఏమున్నాయండి అందులో? శివరాసన్ డైరీ ఉంది, ఒక 25 లక్షలకి ఆయన పెట్టిన ఖర్చు అప్పట్లోనే, రాజీవ్గాంధీ హత్యకి ఆయన పెట్టిన ఖర్చు, వెహికల్స్కి కానివ్వండి. తర్వాత ఒక కొత్త స్పానిష్ వెపన్, ఒక ఇది 9mm పిస్తల్ ఒకటి లోపల పెట్టుంది. తర్వాత అతను ఫోటోగ్రాఫు, అతను వాళ్ళ యొక్క ఆర్మీ అంటే వాళ్ళ యొక్క గెరిల్లా డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్లో ఉండే ఫోటో, డ్రైవింగ్ లైసెన్సు అన్నీ చాలా దొరికినాయి. అసలు మెయిన్ ఎవిడెన్స్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మేము అంట వేస్తే అప్పుడు సడన్గా సారు అప్పటికప్పుడు నాకు 10,000 ఎంత క్యాష్ రివార్డు ఇచ్చారు. అప్పుడు వెంటనే పిలిచి, మీకు ఎవిడెన్స్ దొరికింది, ఆ టీమ్స్ ఫామ్ అయి ఉంటాయి. ఫస్ట్ లిఫ్టింగ్ ఎవరండి, ఎలా దొరికారు శివరాసన్ అన్నారు?
శివరాసన్ దొరకలేదు కదా. శివరాసన్ హాస్ కమిటెడ్ ఇది బెంగళూరులో కోనకుంటలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తనకు తాను కొంత వాళ్ళ క్యాడర్ని అంతా చేసి అతనికే చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. కానీ వీళ్ళు నళిని దొరికింది ఎక్కడ. తర్వాత మురుగన్ అని ఉన్నాడు, వాడు కూడా టాప్ ఆ అబ్బాయిని చేసుకుందామే. ఈజ్ ఎ వెరీ వీళ్ళందరూ ఎక్కడ దొరికారు? మురుగన్, నళిని, సుభా చనిపోయింది అనుకుంటా. సుభా చనిపోయింది, నళిని దొరికింది. నళిని ఎక్కడికి పారిపోలే ఆమె నన్ను ఇది అంటారు అనేది అనుకోలే ఆమె. మురుగన్ తిరుపతికో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు. తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఇంటర్సెప్ట్ చేసి బస్సుని ఒక దగ్గర పట్టుకొని దొరికారు కూడా. ఇట్స్ రియల్లీ ఓ 5 days నా చీఫ్ ఎగ్జామినేషన్ కోర్టులో, 5 days చీఫ్ ఎగ్జామినేషను, 5 days క్రాస్ ఎగ్జామినేషను. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉండేది. సార్ మొత్తం టోటల్గా కన్విక్షన్ ఎంతమందికి వచ్చిందండి? 26 మందికి ఎంతమందికి వచ్చింది. అందరికీ మొట్టమొదటి డెత్ సెంటెన్స్ ఉండింది. నేను చూపించిన వాళ్ళు కూడా డెత్ సెంటెన్సే పడింది. ఎవరికి? షెల్టర్ ఇచ్చిన జయకుమార్ అతని వైఫ్కి వాళ్ళందరికీ పడింది. ఇప్పుడు ఎక్కడున్నారండి వాళ్ళందరూ? వాళ్ళందరూ డిపోర్ట్ చేశారు, రిలీజ్ చేసి 34 years అయింది కదా. సో ఈ మధ్యనే గవర్నమెంట్ తమిళనాడు వాళ్ళని నళినికి ఒకటే చేసినట్లేదు. అవును, దే పర్మిటెడ్ టు లీవ్ ది కంట్రీ అండ్ గో బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేస్. మిగతా వాళ్ళు మీరు అరెస్ట్ చేసిన అందరూ కూడా వెళ్ళిపోయారు. సార్ అడగలేదా మీరు? చాలా మంది ఆ రోజు ముందు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదని? ఎవరిని? మీకు ఫస్ట్ మీరు పట్టుకున్నారు కదా ఇంట్లో ఒకటి, ఎందుకు దాచిపెట్టా? అదే రోజు చెప్పొచ్చు కదా. నేను చంపేస్తా అన్నాడు సార్, అందుకని చెప్పేసి నేను చెప్పలేదు. టోటల్ ఇన్వెస్టిగేషన్లో ప్రభాకర్ అండ్ వీళ్ళందరూ కలిపి అంటే రాజీవ్ గాంధీ గారి హత్యకి 25 లక్షలు ఖర్చు అయిందా? కాదు, ఇతని వరకు. అచ్చా, ఇతను రాసింది. వాళ్ళకి ఉన్నంత ఫండింగ్ ఎవరికి లేదు. అంటే వెహికల్స్కి దానికి ఈయనకి 25 లక్షలు రాశాడు, దాంట్లో రాసిన్నాడు ఈ విధంగా అయింది అని. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడు సార్ సుభా వీళ్ళందరికీ, లేదా వాళ్ళు? ఇతనే మెయిన్ ఎక్స్పెండిచర్ అంతా ఇతనే చేసేవాడు. ఆయన ఎక్కడ నేటు అక్కడేనా శ్రీలంక? అందరూ అక్కడ వాళ్ళే. సో టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా చూసి కన్వర్షన్ తీసుకొచ్చినందుకు మీకు గవర్నమెంట్ ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చిందా? ఓవరాల్గా అంటే ఇదని కాదు, టీం అందరికి చాలా మందికి ఇవ్వలేదు. నాకు మాత్రం. మీకు ఇంకెవరికి వచ్చాయండి? నాకు ఇంకో ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు. యాక్చువల్గా మేము చాలా చేసాం ఎవిడెన్స్. అంటే వాళ్ళ యొక్క అంటే రఘోత్తమంతో కలిసి ఆయనకి ఇచ్చారు. ఆయనకి 2 సార్లు ఇచ్చారు. పోలీస్ మెడల్ ఇచ్చారు, ప్రెస్టీజియస్ మెడల్ ఫర్ ప్రెస్టీజియస్ సర్వీస్ ఇచ్చారు. లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ మీకు బాగా నచ్చిన సంఘటన ఏంటి? వాడిని అరెస్ట్ చేయడమా లేదంటే ట్రయల్ చేయడమా? బ్రేక్ త్రూ ఇంపార్టెంట్. బ్రేక్ త్రూలోనే ఆ రోజు అంటే అక్కడికే చాలామంది ఆఫీసర్స్ వెళ్ళారు కదా, సేమ్ ప్లేస్ సేమ్ పర్సన్, అండ్ దే ఆల్సో విజిటెడ్ హిజ్ హౌస్. అక్కడి నుంచి వచ్చేసారు. సో నేనేంటంటే నేను ఆ తర్వాత కూడా చెప్పాను, సార్ దిస్ క్రెడిట్ గోస్ టు మై ఎస్పీ. ఆయన ఆ రోజు నన్ను డైరెక్ట్ చేసి ఆయనతో పాటు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఒక ఆయన, అతనికి మాత్రం మేము రికమెండ్ చేసాం 1 lakh. అతనికి 90,000 ఎంతో క్యాష్ రివార్డ్ ఇచ్చారు. స్వామినాథన్ అని వీ హ్యావ్ అతనికి రికమెండ్ చేశాను. ఈజ్ ఇంపార్టెంట్ పర్సన్. సరే, 10 సంవత్సరాల్లో రాజీవ్ గాంధీ కేసు ఒకటి మీకు బాగా మీ సర్వీస్ లో గుర్తుండిపోయింది. చాలా 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 అంటే చాలా. అంటే ఆ కేసు స్టడీలో మీ రోల్ ఉంటుంది. అప్పుడు ఇది అయిపోగానే వెంబటే మా డైరెక్టర్ గారిని ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ ఉంది లియోన్ అని ఫ్రాన్స్లో, అక్కడికి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి అక్కడ అదే చెప్పబోతున్నా. అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్పోల్ చీఫ్ చెప్పాడంట, ది అసాసినేషన్ ఆఫ్ జాన్ ఎఫ్ కెనడీ ఈజ్ ఎ మిస్టరీ, ది అసాసినేషన్ ఆఫ్ అన్వర్ సాదత్ ఈజ్ ఎ మిస్టరీ, ది అసాసినేషన్ ఆఫ్ ఒలాఫ్ పామే ఆఫ్ స్వీడన్ ఈజ్ ఎ మిస్టరీ,
The assassination of Ziaul Haq of Pakistan is a mystery, whereas the assassination of Rajiv Gandhi was solved in a record time. అని చెప్తే అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారంట. డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారికి చెప్పాడు. తిరిగి వచ్చిన తర్వాత పెద్ద డిన్నర్ ఇచ్చాడు అందరికీ. ఇచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కేమ్ టు మై హౌస్. ఆయన మేడం ఇద్దరు క్వార్టర్స్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అటు వచ్చేట వెళ్ళిపోతారేమో అంటే అట్టే కూర్చున్నా మా ఇంట్లో. కూర్చొని మేడం వాళ్ళతో మాట్లాడుతూ పిల్లలతో మాట్లాడుతూ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై కెరియర్. అదొకటి. ఒక స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి ఆయన పనిచేసిన క్వాలిటీ, ఆయనకి కరప్షన్ అనేది దూరంగా ఉండడం, నీతిగా పనిచేయడం, ఒక ప్యాషన్గా పనిచేయబట్టి చాలామంది సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ఏ కేసు వచ్చినా, సెన్సేషనల్ కేసు అవునా, హై ప్రొఫైల్ కేసు అవునా రాజ్ కుమార్ గారికి ఎండర్ చేసేవారు. వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ ఉమ్ము చేయకుండా ఆ కేసులో క్వాలిటీగా చేయడం, నిందితుడికి శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ వేయడంలో రాజ్ కుమార్ గారికి ఒక స్టైల్. ప్రతి ఆఫీసర్ కూడా ఏదో చేసాము వచ్చాము వెళ్ళామని కాకుండా రాజ్ కుమార్ గారిలాగా కేసును ముందు స్టడీ చేయండి, మీరే స్వయంగా ఛార్జ్షీట్ రాయండి, ఆ ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్దుకొని జడ్జిమెంట్ కాలని అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో కన్విక్షన్ వస్తుంది అనేది రాజ్ కుమార్ గారు ప్రూవ్ చేశారు. చాలా హై ప్రొఫైల్ కేసులు చూశారు, ఎక్కడ కూడా ఏమాత్రం వాళ్ళకి కనీసం మాట్లాడడం కూడా, ఇందాక ఆయన చెప్తున్నట్లుగా వాళ్ళతో కలిసి మెలిసి ఉండడం కూడా ప్రొఫెషనల్గా ఉండడం బట్టి ఆయన ఈ స్థాయికి వచ్చి ఎదిగారు. ఖచ్చితంగా రాజ్ కుమార్ గారు ఎవరైనా రావాలనుకుంటే రాజ్ కుమార్ గారు కాల్ చేయండి. ఏ టైంలో సరైనా మంచి సలహా ఇవ్వడానికి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఆయన ముందు ఉన్నారంటూ చెప్తున్నారు. ఇది రాజ్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు హ్యాపీగా ఉండాలి, మంచి మంచి ఫొటోస్ వేయాలని చెప్తాను. iDreams, this police diaries is something very, very valuable towards them. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.